పెద్ద ఒక క్వెషన్ ఉంటుంది. మీన్స్ ఎప్పుడు స్పెసిఫికేషన్ వస్తుంది, ఎప్పుడు ఒక క్లారిటీ వస్తుందంటే, ఎప్పుడు మీరు రాస్తారో అప్పుడు ఆ క్లారిటీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మీకి ఛాలెంజెస్ వస్తుందంటే, ఇమ్మీడియేట్‌లీ ఆ ఛాలెంజెస్‌కి సొల్యూషన్ మీరు ఎంప్టీ మైండ్‌తో కూర్చోండి. రాసేకి స్టార్ట్ చేయండి. డెఫినైట్‌లీ మీకు అక్కడి నుంచి ఒక రిజల్ట్ స్టార్ట్ అయిపోతుంది. అక్కడి నుంచి మీకు ఒక ఏమంటారు సొల్యూషన్ దొరికేకి స్టార్ట్ అయిపోతుంది. సార్ ఒక స్క్రీన్‌ని షేర్ చేశాను. చేసారా సార్? రైట్. ఇది వచ్చేసి థైమస్ అని. ఈ థైమస్ హెల్త్ రిలేటెడ్ చాలా ఇంపార్టెంట్ అయిన ఒక పని చేస్తుంది. చాలా మంది ఎందుకు ఆహ్, అగైన్ అండ్ అగైన్, అగైన్ అండ్ అగైన్, అగైన్ అండ్ అగైన్ ప్రాబ్లమ్‌లో ఉంటారు, హెల్త్ ఇష్యూలో ఉంటారు అంటే, ఇదని రోల్ చాలా పెద్ద రోల్ ఉంది. ఇది ఇంత పెద్దది ఉండదు. చాలా చిన్నది ఉంటుంది ఇది. ఎలా పని చేస్తుంది? ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే, ఎవరెవరు బ్యాడ్ ఫీలింగ్‌లో ఉంటారో, ఎమోషనల్ ట్రోమాస్‌లో ఉంటారో, ఫీలింగ్‌లో ఉంటారో, అలాంటి వాళ్ళు చాలా ఇల్‌నెస్‌లో ఉంటారు, ప్రాబ్లమ్‌లో ఉంటారు, డిసీజ్‌లో ఉంటారు. ఇది ఎలా పని చేస్తుందంటే, ఎప్పుడు మీరు సాడ్‌నెస్‌లో ఉంటారో, అన్‌హ్యాపీగా ఉంటారో, ఇది చిన్నదైపోతుంది. ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే, ఇమ్యూనిటీ పవర్‌ని ప్రొడ్యూస్ చేసేకి యూజ్ అవుతుంది. ఇమ్యూనిటీ రిలేటెడ్ ప్రొడక్షన్‌లో. ఎప్పుడు మీరు సాడ్‌నెస్‌లో ఉంటారో, ఒక యాంగర్‌లో ఉంటారో, గిల్ట్‌లో ఉంటారో, షేమ్‌లో ఉంటారో, జెలస్‌లో ఉంటారో, అప్పుడు ఇది పని చేసేది చాలా తక్కువైపోతుంది. అప్పుడు ఏదైనా డిసీజ్ ఉన్నా గాని క్లియర్ అవ్వదు. డిసీజ్ వచ్చేది గాని స్టాప్ అవ్వదు. బికాస్ ఇది ఇది నుంచి ప్రొడ్యూస్ అయ్యే ఇమ్యూనిటీ అది తక్కువైపోయి ఉంటుంది. ఎప్పుడు మీరు హ్యాపీనెస్‌లో ఉంటారో, హ్యాపీగా ఉంటారో, ఆటోమేటిక్‌గా ఇది పెద్దదైపోతుంది. ఇది ప్రొడక్షన్ ఎక్కువ చేస్తుంది ఇమ్యూనిటీని. ఎప్పుడు ఇది ప్రొడక్షన్ ఇమ్యూనిటీ ఎక్కువ అవుతుందో, లోపల హ్యాపీనెస్ ఈజీగా మీన్స్ ఇమ్యూనిటీ ఎక్కువ అయిపోతే హెల్త్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. బట్ ఇది వెరీ ఇంపార్టెంట్. మన హెల్త్‌లో డిస్కస్ చేయాల్సిన టాపిక్ ఇది. అది మిస్ అయింది. అందుకే ఇప్పుడు కవర్ చేస్తున్నా. వెరీ ఇంపార్టెంట్. మీరు మీ లైఫ్‌లో ఏమున్నారో అది మీరే రెస్పాన్సిబిలిటీ. ఇది రాసుకోండి, ఫిక్స్ చేసుకోండి. ఎలాగైనా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న డిస్కస్ చేసాము చీటింగ్. ఎవరో మీకు చీటింగ్ చేస్తున్నారు, మోసం చేస్తున్నారంటే అది వాళ్ళ మిస్టేక్ కాదు. ఒక గ్రేట్ ఎగ్జాంపుల్ ఒక లేడీ ఆహ్, పెళ్లి అయింది. పెళ్లి అయిన తర్వాత వాళ్ళ హస్బెండ్ బిహేవియర్ వాళ్ళకి నచ్చలేదు. మీన్స్ ఏమి పని చేసేవాళ్ళు కాదు. ఇంట్లోనే ఉండేవాళ్ళు. లేజీగా ఉండేవాళ్ళు. రెస్పాన్స్ ఇవ్వ ఇ రెస్పాన్స్ ఇచ్చేవాళ్ళు కాదు. అలాంటి ఒక సిట్యుయేషన్‌లో వీళ్ళేమనుకున్నారో ఒక పెళ్లి అంటే లైఫ్‌లో ఒకే టైమ్ అవుతుంది. పెళ్లిని అలాంటి ఒక సిట్యుయేషన్‌ని అతను చాలా కేర్‌లెస్‌గా చేస్తున్నాడు. ఇలాంటి సిట్యుయేషన్ వాళ్ళు చాలా ట్రై చేశారు. చేంజ్ చేసేకి చేంజ్ చేయలేరు. అందుకే హస్బెండ్‌నే చేంజ్ చేసేసారు. ఆ హస్బెండ్ బిహేవియర్‌ని చేంజ్ చేసేకి చూసారు. కాలేదు. డైవోర్స్ ఇచ్చేసారు. ఒక 3 ఇయర్స్ అయిన తర్వాత మళ్ళీ ఒకళ్ళతో ఆహ్, కనెక్షన్ మీన్స్ కుదిరింది. అండ్ లవ్ అయింది. అదైన తర్వాత మళ్ళీ పెళ్లి అయింది. పెళ్లి అయ్యి 3 మంత్స్‌లో ఫస్ట్ హస్బెండ్ బిహేవియర్ ఎలా ఉందో సెకండ్ హస్బెండ్ బిహేవియర్ అలాగే ఉంది. సేమ్ టు సేమ్. పని చేయడు. ఎప్పుడు చూసినా గాని టీవీ అతను. ఎప్పుడు చూసినా గాని పనుకునేది ఉండేది. నైట్ 1:30, 2:00, 3:00 వరకు లేసి ఉండేది. హుహు. మార్నింగ్ 9, 10, 11, 12 వరకు పనుకునేది. సేమ్ ప్యాటర్న్. సేమ్, సేమ్, సేమ్. ఆ లేడీ ఏం చేసిందంటే అప్పుడు ఒక కౌన్సెలింగ్‌కెళ్ళింది. సరే ఇలా ఇలా ఉంది. ఏం చేయాలి? నేను డైవోర్స్ ఇవ్వాలనుకుంటున్నాను. ఫస్ట్ హస్బాండ్‌కి ఇచ్చేసాను. ఇతను గాని అలాగే ఉన్నాడు. నేను ఇవ్వాలనుకుంటున్నాను అనేసి ఆ కౌన్సిలర్‌ని అడిగితే, ట్రైనర్‌ని అడిగితే, ఆ కోచ్‌ని అడిగితే, ఆ మెంటర్‌ని అడిగితే వాళ్ళేమన్నారంటే, చూడమ్మా ఇతనికి నువ్వు డైవోర్స్ ఇస్తావు. ఇంకొకటి పెళ్లి అవుతావనుకో, అతను ఇలాగే ఉంటాడు. ఇంకొకటి అతనికి డైవోర్స్ ఇచ్చేసి ఇంకొకటి పెళ్లి అవుతావనుకో, అతను అలాగే ఉంటాడు. అంటే వాళ్ళు అలా ఉండేది వాళ్ళ మిస్టేక్ కాదు. నీ ప్యాట్రన్స్ అలాంటి వాళ్ళనే అట్రాక్ట్ చేస్తుంది. ఫస్ట్ నువ్వు ప్యాట్రన్ మార్చుకో. మీతో పాటు ఉండే వాళ్ళందరూ మారిపోతారు అనేసి ఒక మెడిటేషన్ మేము చెప్పిస్తాము. అలాంటి కొన్ని మెడిటేషన్ టెక్నిక్స్ అంతా చేపిచ్చి
ఆ ప్యాటర్న్‌ని చేంజ్ చేశారు. చేంజ్ చేసిన 15 డేస్‌లో వాళ్ళ హస్బెండ్ వాళ్ళే చెప్తున్నారు. సెకండ్ హస్బెండ్ వాళ్ళే చెప్తున్నారు. లేదు, నేను జాబ్‌కెళ్ళాలనుకుంటున్నాను. ఎన్ని రోజులు ఇలాగే ఉండేది. నువ్వు ఒక్కటే సంపాదిస్తున్నావు. నేను ఏదైనా జస్ట్ 15 డేస్‌లో వాళ్ళ లోపల చేంజెస్ వచ్చింది. ఈరోజు చాలా హ్యాపీగా, చాలా పవర్‌ఫుల్‌గా ఇద్దరు కలిసి చాలా మంచి పని చేస్తున్నారు. అంటే మీ లైఫ్‌లో మీ హస్బెండ్, మీ లైఫ్‌లో మీ వైఫ్, మీ లైఫ్‌లో మీ చిల్డ్రన్స్ ఎవరెవరు ఉన్నారో మీ టీమ్‌లో మీ టీమ్‌మేట్స్ కొంతమంది ఏం చేస్తారంటే అప్లైన్‌ని చేంజ్ చేసే ఒక సంస్కారం ఉంటుంది వాళ్ళకి. వద్దు, చాలు ఈ అప్లైన్ చాలు అని అల్టిమేట్‌లీ చాలా మందిని చూసాము. ఎవరు ఫస్ట్ అప్లై వద్దు అనేసి వేరే అప్లైన్ దగ్గర ఎళ్లారో, సెకండ్ అప్లైన్, ఫస్ట్ అప్లైన్ జెరాక్స్ కాపీ లాగా ఉంటారు. బికాజ్ ఆ అప్లైన్స్ మిస్టేక్ కాదు, వాళ్ళ మిస్టేక్. అంటే వాళ్ళు అల్టిమేట్‌లీ అదాన్ని ఈజీగా అట్రాక్ట్ చేస్తున్నారు. ఎక్కడ పోయినా గాని ఇలాంటి వాళ్ళే వాళ్ళ లైఫ్‌లో ఉంటారు. అలాంటి సిట్యుయేషన్ ఏదైనా మీ లైఫ్‌లో ఉంటే, నా టీమ్‌లో వస్తే ఎవరు పని చేయకుండా ఉంటారు. మీన్స్ చెయ్యరు. అలాంటి సిట్యుయేషన్ ఉంటే, మీ అప్లయన్స్ మీకు సపోర్ట్ చేయకుండా ఉంటే, ఓకే. ఒక గ్రేట్ ఎగ్జాంపుల్, నా పెద్ద కొడుకు ఇప్పుడు ఐ థింక్ 12, 13 ఇయర్స్ అతను వాడికి. నేను షాక్ అయిపోయాను 2, 3 డేస్ బిఫోర్ 3, 4 డేస్ బిఫోర్. 12, 13 ఇయర్స్ వానికి ఇప్పుడు వరకు నేను ప్రేమగా మాట్లాడలేదు వాడిని. ముగ్గురు పిల్లలు. పెద్దది అమ్మాయి, సెకండ్ అబ్బాయి, థర్డ్ అబ్బాయి. ఫస్ట్ వీళ్ళిద్దరిని చాలా ప్రేమగా మాట్లాడాను. చాలా అంటే చాలా. బట్ సెంటర్‌లో ఉన్నవాడు చిన్న మిస్టేక్ చేసినా గాని నాకి కోపం వచ్చేసేది. అండ్ నా చిన్నోడు, పెద్దది ఏ మిస్టేక్ చేసినా గాని అది నాకి కనిపించేది కాదది. ఎందుకు అలా అయిందంటే, వాడు చిన్నప్పుడు ఉండేటప్పుడు యెస్ సార్, ఎవరో స్క్రీన్ షేర్ చేశారు. రంజిత్ కుమార్, మీరు పేరు ఓకే. రైట్. రైట్. మీన్స్ అప్పుడు ఎందుకలా అయిందంటే, వాడు బిహేవియర్ అలాగే అనిపిచ్చింది. రీసెంట్‌గా కర్ణాటక ట్రైనింగ్ అయింది. కూర్చొని వీడెందుకు అలా చేస్తాడు? నాకు కోపం వచ్చేలాగా ఎందుకు చేస్తాడు? అనేసి థింక్ చేసేటప్పుడు వాడిని గురించి ఉండే ఒక థాట్ వచ్చింది బయట. లేదు, వీన్ వీ వీ వీళ్ళకి ఒక యాంకర్ కనెక్ట్ అయిపోయింది. యాంకర్ అంటే ఏదో ఒక మీన్స్ కొంతమందికి చూసిన ఇమ్మీడియేట్‌లీ ప్రేమ వచ్చేస్తుంది. కొంతమందికి చూసిన ఇమ్మీడియేట్‌లీ కోపం వచ్చేస్తుంది. కొంతమందికి చూసిన ఇమ్మీడియేట్‌లీ జెలస్ వచ్చేస్తుంది. కొంతమందికి చూసిన ఇమ్మీడియేట్‌లీ గిల్ట్ వచ్చేస్తుంది. అంటే ఒక్కొక్కళ్ళతో ఒక్కొక్క యాంకర్ సెట్ అయిపోయి ఉంటుంది. వాళ్ళని చూస్తే వాళ్ళు ఏమి చేసే అవసరం లేదు. జస్ట్ వాళ్ళని చూస్తేనే ఆ యాంకర్ డెవలప్ అయిపోతుంది. ఆ యాంకర్ ఆటోమేటిక్‌గా యాక్టివ్ అయిపోతుంది. యాంకర్ కనెక్ట్ అయ్యి, యాంకరింగ్ అయ్యి మా లోపల ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది. రీసెంట్‌గా కూర్చొని లేదు ఇలా కాదు. వాడు మంచోడు. ఏమేం మంచిది చేస్తున్నాడు అనేసి చెప్పిన తర్వాత ఫస్ట్ టైమ్ లైఫ్‌లో అంటే ఎంత ఇంపార్టెంట్, మేము టైమ్ ఇచ్చేది ఎంత ఇంపార్టెంట్ అంటే, ఫస్ట్ టైమ్ లైఫ్‌లో వాడిని చూసి ప్రేమగా వాడి చెయ్యి పట్టుకొని మాట్లాడాము. అంటే ఎంత ఇంపార్టెంట్ థింగ్ ఇది, అర్థం చేసుకోండి. వాని గురించి నా మైండ్‌లో ఎలా ఉండేదో వాడు అలాగే చేస్తుండేవాడు. ఎప్పుడు ఇది చేంజ్ చేసుకున్నానో వాడు బిహేవియర్ చేంజ్ అయిపోయింది. ఆటోమేటిక్‌గా నా కోసం బిహేవియర్ చేంజ్ అయిపోయింది. అంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ పిల్లోలు ఐ థింక్ చాలా మంది కంప్లెయింట్ ఉంటుంది. ఏం కంప్లెయింట్ అంటే హస్బెండ్ గురించి ఒక కంప్లెయింట్ ఉంటుంది. ఊర్లో ఉన్న వాళ్ళందరికీ నువ్వు కేర్ చేస్తావు, నాకి కేర్ చెయ్యవు అనేది వైఫ్ కంప్లెయింట్స్ ఉంటాయి. అది హస్బెండ్ ప్రాబ్లమ్ కాదు. మీ ప్రోగ్రామింగ్ వాళ్ళని అలా చేపిస్తుంది. అలాగే మీ టీమ్‌లో ఉండేవాళ్ళు మంచిగా పని చేస్తున్నారు. మీ అప్లైన్ పైన ఒక కంప్లెయింట్ ఏంటంటే అందరికి చాలా బాగా సపోర్ట్ చేస్తాడు. నాకి సపోర్ట్ చేయడు. ఎక్స్‌ట్రా సపోర్ట్ ఇవ్వడు. అది మీ అప్లైన్ ప్రాబ్లమ్ కాదు.
మీ లోపల ఉన్న ఒక ప్రాబ్లం. దేవుడు ఏమంటాడంటే అందరినీ ఈక్వల్ గా పుట్టించాను. బట్ ఎవరి గురించి ఎవరు ఎలాంటి ఫీలింగ్ పెట్టుకుంటారో వాళ్ళు వాళ్ళ గురించి అలా తయారవుతారు. ఓకే. ఐ థింక్ పేరు తెలీదు. బట్ శ్రీకృష్ణ అండ్ ఇంకొకరు మీన్స్ భగవద్గీతలో, మహాభారత్‌లో ఇద్దరు కాడులో మీన్స్ అడవిలో ఎళ్ళేటప్పుడు ఒకళ్ళు రెస్ట్ తీసుకుంటారు. ఇంకొకళ్ళు లేసి ఉంటారు. వెయిట్ మీన్స్ కాస్తారు. వాళ్ళు ఇంకొక పేరేంటి ఎవరికైనా ఐడియా ఉంటే కొంచెం మెసేజ్ పెట్టండి. అర్జునుడు కాదు. అర్జునుడు కాదు. ఇంకొకళ్ళు ఎవరో. కుచేలుడు కాదు. ఓకే. ఆ స్టోరీ చెప్తాను. అది వినండి మీరు. అక్కడ సుధామ ఐ థింక్ సుధామ అనుకుంటా. మీన్స్ ఎగ్జాక్ట్ పేరు గుర్తు రావట్లేదు. అక్కడ ఏమవుతుందంటే ఆహ్, ఐ థింక్ బలరామో, సుధామో తెలీదు. మీన్స్ గుర్తు రావట్లేదు. మీరు జస్ట్ స్టోరీ వినండి. ఆ కాన్సెప్ట్ ఏంటి అనేది వినండి. ఇద్దరు అడవిలో ఎళ్ళేటప్పుడు నైట్ అయిపోతుంది. ఒకళ్ళు పనుకుంటారు. ఇంకొకళ్ళు సెక్యూరిటీగా నిల్చుంటారు. వెయిట్ చేస్తారు. అక్కడ ఫస్ట్ శ్రీకృష్ణుడు పడుకుంటాడు. ఇంకొక పర్సన్ సెక్యూరిటీగా ఉంటాడు. ఓకే. ఇది ఒక స్టోరీ వినండి. అక్కడ ఒక ఏమంటారు సార్? రాక్షసు అంటారా? ఏమంటారు? రాక్షసుడు రైట్ సార్? రాక్షసుడు. యెస్ రాక్షసుడు. సార్. యెస్ సార్. రాక్షసుడు వస్తాడు. ఇంకొక పర్సన్ ఏమున్నాడో ఎవరు లేసి ఉన్నాడో సెక్యూరిటీగా ఉన్నాడో అతన్ని చూస్తాడు. ఎవరు నువ్వు అని అంటే అది కొంచెం వేరే వాయిస్‌లో మాట్లాడితే కొంచెం రఫ్‌గా, రూడ్‌గా, స్ట్రాంగ్‌గా మాట్లాడితే కొంచెం ఇతను భయం పడతాడు. భయపడినప్పుడు ఏమవుతుంది? అది కొంచెం పెద్దదవుతుంది. మళ్ళీ అడుగుతాడు. మళ్ళీ అది భయం పెట్టేస్తుంది. ఇతను భయం పడతాడు. ఇంకా పెద్దదవుతుంది. మళ్ళీ అలాగే అవుతుంది. మళ్ళీ అలాగే ఇతను ఎంత భయపడుతూ ఉంటాడో అంత అది పెద్దదైపోతుంది. ఎంత పెద్దదైతంటే చాలా పెద్దదైపోతుంది. అప్పుడు ఇతనికి అన్‌కాన్షియస్ అయ్యి పడిపోతాడు. కృష్ణ అని పిలిచి పడిపోతాడు. అప్పుడు కృష్ణుడు ఏం పనుకొని ఉంటాడు. ఓకే. వీని టైం అయింది. వీనికి నిద్ర వచ్చిందేమో అనేసి కృష్ణుడు లేస్తాడు. లేసి చూస్తే చాలా పెద్దగా నిల్చుంటాడు. ఓయ్! ఎవరు నువ్వు అని కృష్ణ అడుగుతాడు. నేను ఇది అని చెప్తాడు. అదే వాయిస్‌లో. నువ్వు ఎవరు దగ్గరొచ్చి మాట్లాడు అంటాడు. ఎప్పుడు కృష్ణుడు ఇలా మాట్లాడతాడో ఆ సైజ్ తగ్గుతుంది. మళ్ళీ చెప్తాడు. దగ్గర్రా నాకు వినపడట్లేదు. ఇలాగే మాట్లాడదు. అది సైజ్ తగ్గుతుంది. ఎప్పుడు ఎలా ఇలాగే కన్వర్సేషన్ నడుస్తుందో అది చిన్నదవుతూ ఈక్వల్ సైజ్‌లో అవుతుంది. ఈక్వల్ సైజ్ అయిన తర్వాత సేమ్ వర్డ్స్ కృష్ణ ఎప్పుడు వాడతాడో అప్పుడు ఆటోమేటిక్‌గా చాలా చిన్నదైపోతుంది. అంటే మీ లోపల ఏది ఎలా ఉందో మీ బయట మీకోసం అది అలా పని చేస్తుంది. అతని లోపల భయం ఉంది కాబట్టి అది చాలా పెద్దది అయిపోయింది. కృష్ణం లోపల భయం లేదు కాబట్టి అది పెద్దది గాని చాలా చిన్నదైపోయింది. సిట్యుయేషన్స్, పర్సన్స్, ఇన్సిడెంట్ అన్నీ ఇలాగే ఉంటాయి. మీ లోపల ఎలాంటి ఫీలింగ్స్ ఎలాంటి వాళ్ళ పైన చేస్తారో అలాగే మీకోసం వాళ్ళు అలా తయారవుతారు. ఇది వెరీ ఇంపార్టెంట్. సార్ రైట్ వర్డ్ సార్? యెస్ సార్. యెస్ సార్. యెస్. థాంక్ యూ సార్. మీన్స్ ఇది మీరు ఇప్పుడు రాసుకోవాలి. రాసుకోండి. నా ముందు ఉన్న ఒక పర్సన్, సిట్యుయేషన్ నా ముందు ఉన్న ఒక పర్సన్, సిట్యుయేషన్ ఎలా రెడీ అవుతారు నా కోసం. నా కోసం ఎలా రెడీ అవుతారు? అంటే వాళ్ళ గురించి నా లోపల వాళ్ళ గురించి నా లోపల ఎలా ఉందో వాళ్ళు నా కోసం అలా తయారవుతారు, రెడీ అవుతారు.
రైట్. ఇప్పుడు మేము వెరీ ఇంపార్టెంట్ కెరియర్ గురించి మాట్లాడాలి. కెరియర్‌లో ఎలా ప్రాబ్లమ్‌ని ఫేస్ చేస్తున్నామో, ఎలాంటి ఒక లైఫ్‌ని తీసుకొని రావాలనుకుంటున్నామో, అది చాలా ఇంపార్టెంట్. ఎలాంటి ప్రాబ్లమ్‌ని ఫేస్ చేస్తున్నామో అది ఇంపార్టెంట్. ఎందుకంటే అది మీరు డీటాక్సిఫికేషన్ చేయాలి, క్లీన్స్ చేయాలి, డిలీట్ చేయాలి, రిమూవ్ చేయాలి. ఎప్పుడు అది మీరు చేస్తూ ఎళ్తారో, అప్పుడు ఆటోమేటిక్‌గా ఎలా ఉండాలి అనేది యాడ్ చేస్తారు. అప్పుడు అది ఆటోమేటిక్‌గా అలా యాడ్ అయ్యేకి స్టార్ట్ అవుతుంది. ఎంప్టీనెస్ అంటే ఆ దేవుడికి ఇష్టం లేదు. ఖాళీగా ఉండడం ఆ దేవుడికి ఇష్టం లేదు. మీ మైండ్ ఖాళీ అయిందంటే అక్కడ ఏదో ఒకటి వస్తుంది. అది మీరు ఏసింది వచ్చిందంటే అది మీరేసింది వచ్చిందంటే అది మీకు కావాల్సింది దొరుకుతుంది. మీకు కావాల్సిన మీరు ఎయ్యకపోతే మైండ్‌కి ఏం కావాలో అది తీసుకొని పని చేస్తే మీకేం కావాలో అది దొరకదు. మైండ్‌కి ఏం కావాలో అది వస్తుంది. ఇదే, అదే అని కాదు. ఒక పెద్ద క్వెషన్ ఏంటంటే ఇలాంటి ట్రైనింగ్స్ అటెండ్ అయ్యే అవసరం ఉందా? ఎందుకంటే, ఇప్పుడు మేము చాలా మందిని చూస్తాము. బయట చాలా మంది రిచ్ అయ్యారు, ఎర్న్ చేస్తూ. బట్ ఎందుకు ట్రైనింగ్ అటెండ్ అవ్వాలి అంటే, మేము డిజైన్‌గా హ్మ్, బై చాయిస్‌గా ఏమి ఇవ్వాలో ఇవ్వకుండా ఉండడం వల్ల, బై చాయిస్‌గా మా లైఫ్ లేదు. బై డిజైన్‌గా ఏమి చేయాలో, ఏమి ఇవ్వాలో మేము ఇవ్వకుండా ఉండడం వల్ల, బై డిజైన్‌గా మా లైఫ్ లేదు. బై డిఫాల్ట్‌గా మా లైఫ్ ఉంది. బై డిఫాల్ట్‌గా లైఫ్ నుంచి బై డిజైన్ లైఫ్‌కి రావాలంటే, బై డిఫాల్ట్ ఇస్తున్నది తీసేసి, బై డిజైన్ ఇచ్చేది స్టార్ట్ చేయాలి. ఎప్పుడు బై డిజైన్‌గా ఇచ్చేది స్టార్ట్ చేస్తారో, మీ లైఫ్ బై డిజైన్‌గా రెడీ అవుతుంది. బై డిజైన్‌గా రెడీ అవ్వాలంటే, బై డిజైన్‌గా ఇవ్వాలి. ఏంటి బై డిజైన్? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కెరియర్ గురించి మాట్లాడాలంటే, మీ లైఫ్‌లో ఏ కెరియర్‌ని సెలెక్ట్ చేసుకున్నారు? ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నెట్వర్క్ మార్కెటింగ్‌ని, వెస్టీజ్‌ని ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నారు. బట్ ఇక్కడ మీరు ఏ పొజిషన్‌లో ఉండాలని అనుకుంటున్నారో, అది వెరీ ఇంపార్టెంట్. ఏ పొజిషన్‌లో ఉండాలని అనుకుంటున్నారో అది వెరీ ఇంపార్టెంట్. ఇంతవరకు అలా ఏమీ అనుకోలేదంటే, ఇంతవరకు మీరు అక్కడెక్కడ ఎళ్ళలేరు. ఐ థింక్ ఇక్కడి వరకు ఎక్కడెళ్ళాలని ఇప్పటి వరకు అనుకోలేదంటే, ఇప్పటి వరకు మీరు ఎక్కడ పోవాలని అనుకోలేదు. అక్కడి వరకు మీరు పోలేదు లైఫ్‌లో. ఇప్పటి వరకు ఎక్కడ పోవాలని అనుకున్నారో, అక్కడి వరకు లైఫ్‌లో వచ్చేసారు. సార్ ఇది అర్థమైందా సార్? యెస్ సార్. యెస్ సార్. అంటే మీరు రిపీట్ చేస్తారా సార్? సో, లీడర్స్ మనకి ఇక్కడ సార్ ఏం చెప్తున్నారంటే, మనం ఏదైతే కోరుకుంటున్నామో అది మన మైండ్ సెట్‌కి కరెక్ట్‌గా మనం ఇవ్వకపోతే, మనం ఏదైతే అనుకున్నామో అక్కడి వరకు వెళ్తాం తప్ప బట్ మైండ్‌కి ఇచ్చేదాన్ని మాత్రం ఎగ్జాక్ట్‌గా మనం వెళ్ళగలం. అది కెరియర్‌లో అది చాలా ఎసెన్షియల్ పార్ట్ అండి. సో, మన మైండ్‌కి కరెక్ట్‌గా మనం ట్యూన్ చేసి మనకిది కావాలి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ప్రోనా, యూసీడీఆ, డీసీడీఆ, డీయూసీడీఆ బయటికి చెప్పడం కాదు. మన మైండ్‌కి ఒక ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్ కట్‌గా ఇస్తే అది రూట్ తీసుకెళ్తదని సార్ చెప్పడం జరుగుతుంది. ఏం సార్ మస్తాన్ గారు? యెస్. ఎగ్జాక్ట్‌లీ సార్. ఎగ్జాక్ట్‌లీ. థాంక్ యూ సార్. థాంక్ యూ. యెస్ సార్. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ సో మచ్. ఇప్పుడు మేము చేయాల్సిన పని ఏంటంటే, ఎగ్జాక్ట్‌గా మా లైఫ్‌లో ఏది కావాలి? అది ఇక్కడుందా? లేదా? అనేది చూడాలి. ఓకే. మళ్ళీ ఆ ఐడెంటిటీ టెస్ట్ అది జస్ట్ ఒక 1 మినిట్ ఆర్ 2 మినిట్స్‌లో మేము చేద్దాం. మీరు ఫస్ట్ రాయండి. ఇంతకుముందు ఏమి అది గోల్ ఆహ్, ఇది మీన్స్ చార్ట్ ఇచ్చాము. ఆ చార్ట్‌ని రాయండి. ఆ చార్ట్‌ని మీరు ప్రిపేర్ చేయండి. ఆ చార్ట్‌ని యూజ్ చేయండి. అది చాలా ఇంపార్టెంట్ చార్ట్ అది. అలాంటి ఆ చార్ట్‌ని ఎప్పుడు మీరు ఫిల్ చేస్తూ వస్తారో మీకొక క్లారిటీ వస్తుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మేము మార్కెట్ పోయి ఇంటికి కావాల్సిన గ్రాసరీ తీసుకొని రావాలంటే ఒక లిస్ట్ చేస్తాము. జస్ట్ ఒక నెల, ఒక మంత్‌కి కావాల్సిన గ్రాసరీనే కూర్చొని లిస్ట్ చేస్తాము. బట్ లైఫ్‌లో ఉండాల్సింది మేము లిస్ట్ చెయ్యము. ఆ హాబిట్ లేదు మాకి. ఎందుకంటే మాకి నమ్మకం లేదు. ఏం రాస్తామో, ఏం అనుకుంటామో అది అవుతుంది అనేసి నమ్మకం లేదు. అందుకే మేమెప్పుడు అది లిస్ట్ చేయలేదు. రైట్? బట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇక్కడ మీరు చేయాల్సిన పని లిస్ట్ చేయాలి. ఫస్ట్ రాయండి. రాయండి మీన్స్ ఎలా ఆహ్,
యూజ్ అవుతుంది? ఏం యూజ్ అవుతుంది? ఎలా ఎలా ఉంటుంది? ఎలా ఎలా కావాలి? ఏమేం కావాలి అనేది ఫస్ట్ రాయండి. అంటే మీ లైఫ్‌లో ఏ అచీవ్‌మెంట్‌ని చేయాలనుకుంటున్నారో, వెస్టీజ్‌లో ఏ లెవెల్, ఏ పొజిషన్‌లో ఎళ్ళాలనుకుంటున్నారో, ఎంత పెద్ద టీమ్‌ని బిల్డ్ చేయాలనుకుంటున్నారో ఫస్ట్ రాయండి. అది రాసిన తర్వాత ఎన్ ఎలా ఉంది సిట్యుయేషన్? అయ్యే మొమెంటమ్ ఉందా? లేదా? మేమది డిస్కస్ చేద్దాం. అంటే అది ఒక వన్ టైమ్ చూద్దాం. అవుతుందా? అవ్వదా? ఎలా అవుతుంది? ఎలా అవ్వదు? ఎందుకవ్వదు? ఎందుకవుతుందనేది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ గోల్స్, హెల్త్, రిలేషన్‌షిప్, మనీ, కెరియర్ అండ్ ఎమోషన్. అది మనీ ప్లేస్‌లో మేము కెరియర్ ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం కెరియర్. అక్కడ కింద ఏముందంటే ఫస్ట్ కాలమ్ వచ్చేసి గోల్స్ అని ఉంది. గోల్స్ అంటే వాంట్స్. వాంట్స్ మీన్స్ విషెస్, డిజైర్స్. ఏం కావాలి అది. ఇప్పుడు కింద నెగెటివ్ అని ఉంది. అదని కింద పాజిటివ్ అని ఉంది. ఈ నెగెటివ్, పాజిటివ్ ఏంటి? అంటే అది ర నెక్స్ట్ రాద్దాం. ఫస్ట్ గోల్‌ని రాయండి. మీ కెరియర్ గోల్ ఏంటి అది రాయండి. అందరూ రాయండి. కెరియర్ గోల్ ఏంటి? రాసేది చాలా పవర్‌ఫుల్. ఎంత పవర్‌ఫుల్ అంటే ఐ థింక్ ఇంకా 2, 3 డేస్ అయిన తర్వాత ఆ టాపిక్‌ని మేము డిస్కస్ చేస్తాం. ఓకే. రాయండి. ఏం పొజిషన్ ఉండాలి? ఇక్కడ మీ టీమ్‌ది గాని రాయండి. ఏమి ప్రాబ్లమ్ లేదు. టీమ్‌లో ఎవరెవరిని క్రౌన్ చేపియాలనుకుంటున్నారు? ఎవరెవరిని ఏ అచీవ్‌మెంట్ చేపియాలనుకుంటున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ బ్రాంజో, సిల్వరో, గోల్డో, స్టారో, డైమండో, క్రౌనో, వాటెవర్ ఇట్ ఏది అనుకుంటున్నారు? ఓకే. ఒక నేను 3, 4 సిట్యుయేషన్స్ అడుగుతాను. మీరది గుర్తుపెట్టుకోండి. అదయిన తర్వాత మీరు ఒక క్లారిటీ ఇవ్వండి. ఓకే. అయితే అన్‌మ్యూట్ ఆప్షన్ ఇస్తారు. ఎవరైనా షేర్ చేయాలనుకుంటే డెఫినైట్‌లీ షేర్ చేయొచ్చు. ఇప్పుడు స్ట్రెయిట్‌గా కూర్చోండి. స్లోగా బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్, బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్ చేస్తూ స్లోగా మీరు కళ్ళు మూసుకోండి. ఓకే. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి. ఏం చెప్తున్నాం అది గుర్తుంచుకోండి. గుర్తుపెట్టుకోండి. అదైన తర్వాత మీరు చెప్పాలి. క్లోజ్ యువర్ ఐస్. రిలాక్స్ అవ్వండి. ఇది వెరీ ఇంపార్టెంట్. నేను అనుకుంటున్నాను 4, 5, 6 మంత్స్ నుంచి బట్ ఆ లెవెల్ రీచ్ కాలేదు. ఎందుకు అనే వాళ్ళకి ఒక ఆన్సర్ ఇది. రైట్? యెస్. నేను ఒక 3, 4 సిట్యుయేషన్‌ని Recording in అడుగుతాను. progress. మీరు ఆ సిట్యుయేషన్‌ని గుర్తుపెట్టుకోండి. అదయిన తర్వాత రాయండి. ఓకే. చదవండి. ఓకే. యెస్. ఫస్ట్ థింగ్ మీ ఏ పొజిషన్, ఏ లెవెల్‌లో ఎళ్ళాలనుకుంటున్నారో, ఆ పొజిషన్ కంప్లీట్ అయిన మీ యాప్‌లో, మీ యాప్ హోమ్ పేజ్‌లో, వెస్టీజ్ యాప్ హోమ్ పేజ్‌లో ఆ అచ్ ఆ అచీవ్‌మెంట్, ఆ లెవెల్ పైన ఏమొస్తుందో, మీ ఐడీ, మీ పేరు కింద అది వచ్చిందా? అది కనిపిస్తుందా? ఎలా కనిపిస్తుంది? క్లియర్‌గా కనిపిస్తుందా? లేకపోతే బ్లాంక్‌గా ఉందా? వైట్ అండ్ బ్లాక్‌లో ఉందా? కలర్‌లో ఉందా? బ్రైట్‌గా ఉందా? డల్‌గా ఉందా? ఓకే. అలాగే కింద పీవీ ఉంటుంది. ఏం అచీవ్‌మెంట్ పీవీ రాసారో, ఆ పీవీ కనిపిస్తుందా? ఎలా కనిపిస్తుంది? కనిపిస్తుందా? లేదా? అండ్ అదయిన తర్వాత నెక్స్ట్ మీరు అచీవ్ అయ్యారు. అచీవ్ అయిన తర్వాత విష్ చేస్తారు, కాల్ చేస్తారు. ఆ కాల్స్ వస్తున్నాయి. అప్‌లైన్స్‌ది, డౌన్‌లైన్స్‌ది అందరిది. అది కనిపిస్తుందా? వాళ్ళు మాట్లాడే మాటలు వినిపిస్తున్నాయా? విషెస్ వినిపిస్తున్నాయా? లేదా? రైట్. అలాగే మీ మంత్లీ ఈవెంట్‌లో సీఎన్‌టీలో ఆ పొజిషన్‌కి మీకు ఇన్వైట్ చేసి, ఆ పొజిషన్‌ని అచీవ్ అయ్యారని, ఆ లెవెల్‌ని అచీవ్ అయ్యారని ఇన్వైట్ చేస్తున్న ఒక సౌండ్
అక్కడ మీరెళ్ళేటప్పుడు హైఫై ఇచ్చేది. అక్కడ బ్యానర్ పైన మీ ఫోటో కింద పేరు కింద అచీవ్‌మెంట్ అది రాసుండేది కనిపిస్తుందా? లేదా? మీరు స్టేజ్ పైన ఉన్నారు. అక్కడ రికగ్నిషన్ చేస్తుండేది కనిపిస్తుందా? లేదా? అలాగే అవార్డ్ ఫంక్షన్‌లో మీరు ఏ లెవెల్ రీచ్ అవ్వాలనుకుంటున్నారో, ఆ లెవెల్ పిక్చర్ రికగ్నిషన్ పిక్చర్ కనిపిస్తుందా? బయట బ్యానర్స్ ఉంటాయి. ఆ బ్యానర్స్ ఫోటోస్ ఉన్నాయి. ఆ ఫోటోస్‌లో మీ ఫోటో ఆ లెవెల్‌లో కనిపిస్తుందా? ఏ లెవెల్ ఎళ్ళాలనుకున్నారో ఆ లెవెల్‌లో. ఇప్పుడేం రాసారో ఆ లెవెల్‌లో కనిపిస్తుందా? రైట్? అండ్ మీరు మీ ఈవెంట్‌కెళ్తారు. ఆ ఈవెంట్‌లో మీరు ఎంట్రీ అయిన ఇమ్మీడియేట్‌లీ అందరూ విష్ చేసేది కొత్త ఏ లెవెల్ అనుకున్నారో ఆ లెవెల్‌ని చెప్పి విష్ చేసేది మీకు కనిపిస్తుందా? వినిపిస్తుందా? లేదా? రైట్. అలాగే కంపెనీ నుంచి బాలిసా సిగ్నేచర్ ఉండే ఒక లెటర్ వస్తుంది. కంగ్రాచ్యులేషన్ లెటర్. ఆ లెటర్ మీరు ఇప్పుడు ఏ లెవెల్ రాసారో, ఆ లెవెల్ అచీవ్ అయ్యారు అని విష్ చేసిన లెటర్ మీకు కనిపిస్తుందా? లేదా? అలాగే మీరు అచీవ్ అయిన మీ ఫోటోతో గ్రూప్స్‌లో కంగ్రాచ్యులేషన్ గోల్డ్ స్టార్, డైమండ్, క్రౌన్, యూనివర్సల్ క్రౌన్, డబుల్ క్రౌన్, వాటెవర్ ఇట్ ఏదైనా కావచ్చు. ఆ లెవెల్ పోస్టర్ మీ గ్రూప్స్‌లో షేర్ అయ్యేది కనిపిస్తుందా? మీ ఫోటో ఉండేది అక్కడ కింద పేరు లెవెల్స్ ఉండే ఫోటో కనిపిస్తుందా? లేదా? మీరు అచీవ్ అయిన ఆ ఫోటోని, ఆ విషెస్‌ని మీ టీమ్ వాళ్ళు, మీ అప్లయన్స్ స్క్రీన్ షాట్ యేసుకున్న స్టేటస్ యేసుకున్న పిక్చర్ కనిపిస్తుందా? లేదా? రైట్. ఓకే. ఇప్పుడు స్లోగా బ్రీతింగ్ పైన ఫోకస్ చేయండి. నిదానంగా కళ్ళు తెరిసి బయటకి రండి. రైట్. సరే ఎవరో ఐ థింక్ వేరే వాళ్ళు స్క్రీన్ షేర్ చేశారనుకుంటా. Recording stopped. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ. నాకి టీవీ చూసేది కంఫర్ట్. ఓకే. టీవీ చూసేది ఎంత కంఫర్టో, మొబైల్ స్క్రోల్ చేసేది ఎంత కంఫర్టో, భోజనం చేసేది ఎంత కంఫర్టో, అలాగే ఫీల్డ్‌లో వర్క్ చేసేది అలాగే అంతే కంఫర్ట్ ఉండాలి. అప్పుడు నేను ఫీల్డ్‌లో కంటిన్యూయస్‌లీ పని చేస్తాను, ఎదుగుతాను. అంటే ఇక్కడ అన్‌కంఫర్టబుల్‌గా ఉండేది ఎదగడం కాదు. అన్‌కంఫర్టబుల్ ఉండేది మంచి పని కాదు. కంఫర్టబుల్‌గా కన్వర్ట్ చేసుకునేది బెస్ట్ పని, మంచి పని. రైట్. ఇప్పుడు మీరు కొంచెం ఒక క్లారిటీగా రాయండి. మీ లెవెల్ ఏముందో ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ ఉంటే మీకి క్రౌన్ క్లియర్ అనిపిస్తుందా? డైమండ్ క్లియర్ అనిపిస్తుందా? చూడండి. క్రౌన్ అవుతాననిపిస్తుంది. లోపల నుంచి ఆ ఒక వాయిస్ వస్తే డెఫినైట్‌లీ క్రౌన్‌ని ఫోకస్ చేయండి. చాలా మంది ఆబ్వియస్‌లీ థింక్ బిగ్ విన్నాం కాబట్టి మేము ఏం చేసినా గాని, ఏం అనుకున్నా గాని థింక్ చాలా బిగ్ ఉంటుంది. యాక్షన్ చాలా స్మాల్ ఉంటుంది. కనెక్షనే ఉండదు. బట్ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ చాలా మందిది ఏం ప్రాబ్లమ్ అంటే పారలైజ్ సిట్యుయేషన్‌లో ఉంటారు. పారలైజ్ సిట్యుయేషన్ అంటే చాలా అనలైజ్ చేస్తారు. చాలా థింక్ చేస్తారు. పారలైజ్‌గా పడి ఉంటారు.
అది యాక్షనే తీసుకోరు. అదని అనలైజ్ పారలైజ్ లూప్ అని చెప్తారు. ఐ థింక్ చాలా మందిది ఈ ఈ ఈ కరోనా అయిన తర్వాత చాలా మందిది ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. అనలైజేషన్ చాలా ఉంటుంది. అనలైజ్ చేసేది చాలా ఉంటుంది. కాలిక్యులేషన్ చాలా ఉంటుంది. బట్ యాక్షన్ లేదు. అది ఇంకొకటి చెప్పాలంటే నోయింగ్ ఉంటారు. డూయింగ్ ఉండదు. జస్ట్ గ్రాబ్ చేస్తూ వస్తారు. అలాగే ఏదైనా మీరు చేస్తున్నారంటే గ్రాబ్ చేసుకునేది, నాలెడ్జ్‌ని తీసుకునేది యాక్షన్ మొత్తం నాలెడ్జ్ వచ్చిన తర్వాత ఏస్తానని అలా ఏమైనా అనుకుంటున్నారంటే మీరు ఈగోలో బై డిఫాల్ట్‌గా ఎంట్రీ అయిపోతారు. హుషారుగా ఉండండి. ఎలా ఈగోలో ఎంట్రీ అవుతారంటే మీకే తెలియకుండా మీరు వీళ్ళకన్నా నాకెక్కువ తెలుసు అనే ఒక టాపిక్‌లో ఎంట్రీ అయిపోతే అప్పుడు మీ యాక్షన్ ఆటోమేటిక్‌గా స్లో అయిపోతుంది. అందుకే ఎంత తెలుసుకుంటున్నామో అంత ఇంప్లిమెంటేషన్ చేయాలి. చాలా మంది ఉన్నారు. ఐ థింక్ చాలా మంది చాలా నాలెడ్జ్ ఉంది. ఒక స్టార్ డైరెక్టర్‌కి ఏం నాలెడ్జ్ ఉండాలో అతనికన్నా ఎక్కువ నాలెడ్జ్ ఒక బ్రాంజ్‌కుంది. నాలెడ్జ్ తీసుకుంటున్నారు. బట్ ఇంప్లిమెంటేషన్ లేదు. ఇంప్లిమెంటేషన్ లేదంటే మీరు పారలైజ్ అయిపోతారు. యెస్. ఎగ్జాక్ట్‌లీ. యెస్. ఐ యామ్ సార్ అని ఎవరో మెసేజ్ చేశారు. 100% చాలా మంది సిట్యుయేషన్ ఇలా ఉంటుంది. బట్ అతనికి ఏం చేయాలంటే మీరు ఫస్ట్ థింగ్ మీ గోల్‌ని మీకి క్లియర్‌గా కాన్ఫిడెంట్ ఇచ్చే గోల్‌ని సెట్ చేయండి. మీ ఆల్సో ఓకే. క్లియర్‌గా కాన్ఫిడెంట్ ఇచ్చే గోల్‌ని సెట్ చేయండి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ రాసుకోండి. క్లియర్‌గా కాన్ఫిడెంట్ ఇచ్చే, క్లారిటీగా వచ్చే అంటే బిలీవ్ వచ్చే, కాన్ఫిడెంట్ ఇచ్చే గోల్‌ని సెట్ చేయాలి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఆ గోల్‌తో ఎమోషనల్లీ యాంకర్ చేయాలి. ఎమోషన్ యాంకర్ చేయాలి. ఎమోషన్‌ని అటాచ్ చేయాలి. ఫస్ట్ థింగ్ మీకేది కంఫర్టబుల్ అనిపిస్తుందో అలాంటి గోల్‌ని సెట్ చేయండి. చాలా మందిని చూసాము. చిన్న చిన్న గోల్ కాదు. కొడితే పెద్దదే కొట్టాలి అని అనుకుంటున్నారు. ఎలా అనుకుంటున్నారంటే 6 మంత్స్ నుంచి అనుకుంటున్నారు. 1 ఇయర్ నుంచి అనుకుంటున్నారు. 1 ½ ఇయర్ నుంచి అనుకుంటున్నారు. 2 ఇయర్స్ నుంచి అనుకుంటున్నారు. 3 ఇయర్స్ నుంచి అనుకుంటున్నారు. 4 ఇయర్స్ నుంచి అనుకుంటున్నారు. బట్ చేంజెస్ లేదు. ఒకటి. ఇంకొకటి మీరు మీ అచీవ్‌మెంట్ గోల్, మీ కెరియర్‌లో లెవెల్ గోల్, పొజిషన్ గోల్, ఆ లెవెల్ గోల్‌ని సెట్ చేయాలంటే ఏదో ఒక లెవెల్ అనుకుంటున్నారు. ఆ లెవెల్ ఈ నెలే చేయాలి అని అనుకుంటున్నారు. ఇది రాంగ్ ఇది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో బ్రాంజ్ ఉన్నవాళ్ళు సిల్వర్ అవ్వాలని అనుకుంటున్నారు. అది ఎలా అంటే ఈ నెల అవ్వాలి. ఈ మంత్ అవ్వాలి. ఈ మంత్ అవ్వాలని ఎన్ని మంత్స్ నుంచి అనుకుంటున్నారు? 4, 5 మంత్స్ నుంచి అనుకుంటున్నారు. ఐ హోప్ అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారనుకుంటా. సిల్వర్, సిల్వర్ ఎప్పుడు ఈ నెల, ఎప్పుడు ఈ నెల, ఎప్పుడు ఈ నెల, ఎప్పుడు ఈ నెల. బట్ ఇది రాంగ్. ఇది రాంగ్. మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ అచీవ్‌మెంట్‌ని మీకి కాన్ఫిడెంట్ ఇచ్చే ఎందుకు కాన్ఫిడెంట్ అని చెప్తున్నానంటే మీ మైండ్ ఇన్ని రోజుల్లో లాజిక్‌లో పనిచేసింది కాబట్టి అది కొంచెం మీకు ఒక కాన్ఫిడెంట్ రావాలి. చాలా మంది ఉన్నారు. వాళ్ళ ఒక లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్ వచ్చేకి చాలా టైం తీసుకున్నారు. నెక్స్ట్ లెవెల్ వచ్చింది ఇమ్మీడియేట్‌లీ నెక్స్ట్ లెవెల్ కొట్టేశారు. బికాజ్ వాళ్ళకి ఒక రెఫరెన్స్ దొరికింది. రాసుకోండి. మైండ్ ఎలా పనిచేస్తుంది అంటే రెఫరెన్స్ పైన పనిచేస్తుంది. రెఫరెన్స్ పైన మీన్స్ రెఫరెన్స్ ఇస్తే
అది ఇంకా స్ట్రాంగ్ ఆ పని చేసి ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. అది ఆ పని చేసి ఇంకా స్ట్రాంగ్ అవుతుంది రెఫరెన్స్ ఇస్తే. మీరు ఇప్పుడు రాసుకోండి. మీరు ఇప్పుడు మీ లెవెల్‌ని అచీవ్‌మెంట్ చేయాలంటే, కంప్లీట్ చేయాలంటే ఆ లెవెల్ కంప్లీట్ చేసిన వాళ్ళ స్టోరీస్, జర్నీ, జర్నీలో యాక్షన్ జర్నీ, స్టెబిలిటీ జర్నీ. స్టెబిలిటీ మీన్స్ స్ట్రాంగ్‌గా ఉండే జర్నీ. అది మీ మైండ్‌కి అగైన్ అండ్ అగైన్, అగైన్ అండ్ అగైన్, అగైన్ అండ్ అగైన్ రెఫరెన్స్ ఇవ్వాలి. ఎంత రెఫరెన్స్ ఇస్తారో మీ మైండ్ ఆ పని చేసి అంత స్ట్రాంగ్ అవుతుంది. ఓకే. ఫస్ట్ థింగ్ మీకు కంఫర్టబుల్ ఉండే అచీవ్‌మెంట్‌ని, లెవెల్‌ని టార్గెట్ చేయండి. గోల్‌గా సెట్ చేసుకోండి. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ చేయండి. మీరు ఏం అచీవ్‌మెంట్ అవుతున్నారో, ఆ అచీవ్‌మెంట్‌కి వాల్యూ లేదు. అచీవ్‌మెంట్ అయితే ఏం ఫీల్ చేస్తారో దానికి వాల్యూ ఉంది. అది అర్థం చేసుకోండి. మీ మైండ్ పని చేసేది మీ అచీవ్‌మెంట్‌కి, పొజిషన్‌కి కాదు. పొజిషన్‌కెళ్ళిన తర్వాత ఎలాంటి రెస్పెక్ట్ దొరుకుతుందో, ఎలా జనం మిమ్మల్ని చూస్తారో, ఎలా మాట్లాడుస్తారో, అలాంటి ఒక ఫీలింగ్ ఏముందో, ఎమోషన్ ఏముందో అది మీకి మోటివేట్ చేస్తుంది పని చేసేకి. యాంకర్‌ని సెట్ చేయండి. ఎమోషనల్ యాంకర్. ఏదో ఒక ఎమోషన్‌ని సెట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్యామిలీ సపోర్ట్ చేయట్లేదనుకోండి. సపోర్ట్ చేయకుండా ఉన్నప్పుడు మీరు ఇలాంటి ఒక సెట్ చేయండి. యెస్, నేను ఆ లెవెల్ రీచ్ అయిన తర్వాత రికగ్నిషన్‌కి మా ఫ్యామిలీని పిలుచుకొని పోతాను. అక్కడ వాళ్ళకి రికగ్నిషన్ చేపిస్తాను. వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? ఆబ్వియస్‌లీ. ఇలాంటి యాంకర్‌ని సెట్ చేయండి. రైట్? థర్డ్ వన్, ఈ నెల అని అనుకోకండి. ఈ నెల, ఈ నెల, ఈ నెల అనుకోని ఎంతో మంది ఎన్నో నెలలు ఎళ్ళిపోయాయి. రైట్? ఓకే. ఇదయిన తర్వాత మీరు చాలా ఇంపార్టెంట్‌గా రాసి చాలా ఇంపార్టెంట్ రాయాల్సిందేంటంటే నేను చెప్తాను. అది రాయండి. బికాజ్ అది మీకు స్టాప్ చేస్తుంది. ఏమి ఇప్పుడు నెక్స్ట్ చెప్తాను. అది రాసుకుంటే, అది మీ మైండ్ నుంచి తీసేస్తే, అప్పుడు మీరు మీ అచీవ్‌మెంట్‌కి దగ్గరవుతారు. మీ అచీవ్‌మెంట్ మీ దగ్గరవుతుంది. ఆహ్, ఎలా ఉంటుందంటే ఈ ఈ ఈ ఒక సబ్జెక్ట్ రాసుకోండి. మీ మైండ్‌లో ఉన్నే కొన్ని ఆ అచీవ్‌మెంట్ గురించి కొన్ని థాట్స్ ఉంటాయి. ఆ థాట్స్ తీయకుండా పని చేస్తే మీరు ఆ లెవెల్ దగ్గర ఎళ్ళాల్సొస్తుంది. కొన్ని థాట్స్‌ని మీరు తీయకుండా పని చేస్తే ఆ అచీవ్‌మెంట్‌కి, ఆ పొజిషన్‌కి, ఆ లెవెల్‌కి మీరు ఆ లెవెల్ దగ్గర ఎళ్ళాల్సొస్తుంది. అదే మీ మైండ్ నుంచి ఆ లెవెల్ గురించి ఉన్న ఒక మైండ్‌లో లెవెల్ గురించి ఉన్న ఒక నెగెటివ్ థాట్స్‌ని తీసేస్తే, అంటే మీ మైండ్‌లో ఉన్న నెగెటివ్ థాట్స్ ఆ లెవెల్ రీచ్ అయ్యేకి ఏది మీకి స్టాప్ చేస్తుందో అది మీరు తీసేస్తే, తీయకపోతే మీరు ఆ లెవెల్ దగ్గరికెళ్ళాలి. తీసేస్తే ఆ లెవెల్‌ని మీరు అట్రాక్ట్ చేస్తారు. మీ మైండ్‌లో ఉన్నే
నెగెటివ్ థాట్స్ ని, ఆ లెవెల్ గురించి ఏదో ఒక పొజిషన్ గురించి ఏదో ఒక నెగెటివ్ థాట్స్ ఉన్నాయి. నెక్స్ట్ రాసేటప్పుడు మీకు అర్థమవుతుంది. ఆ నెగెటివ్ థాట్స్ ని మీరు తీయకపోతే మీరు లెవెల్ దగ్గర వెళ్ళాల్సి వస్తుంది. అది తీసేస్తే ఆ లెవెల్ ని మీరు అట్రాక్ట్ చేస్తారు. అంటే ఆ లెవెల్ మీ దగ్గర వచ్చేలాగా మీరు చేస్తారు. మీరు అవుతారు. సరే, ఏదో మెసేజ్ చేశారు క్లియర్‌గా. అది నాకు అర్థం కాలేదు. కన్‌ఫ్యూజ్ అది అవుతున్నాం. క్లియర్‌గా చెప్పమా దాన్ని క్లియర్‌గా కన్‌ఫ్యూజ్ అవుతున్నాం. క్లియర్‌గా చెప్పండి. ఓకే. ఓకే. థాంక్ యూ సార్. క్లియర్ వినండి. మీరు మీ మైండ్‌లో ఏ ఒక లెవెల్ రాసారో ఇప్పుడు గోల్ లెవెల్, ఆ లెవెల్‌ని ఫస్ట్ కరెక్షన్ చేయండి. 2 పాయింట్స్ డిస్కస్ చేసాం, 3 పాయింట్ డిస్కస్ చేసాం. అది కరెక్షన్ చేయండి. ఓకే. అదయిన తర్వాత మీ మైండ్‌లో ఆ లెవెల్ గురించి ఏదో స్టాప్స్ ఉన్నాయి. బ్రేకర్స్ ఉన్నాయి. మీకు లాగుతుంది. ఏదో ఒకటి మీ 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 మైండ్‌లో లాగేదుంది. ఆ లెవెల్ వరకు అది కనెక్టివిటీ చేయట్లేదది. అలాంటి ఒక థాట్స్‌ని మీరు రాసి అదని క్లియర్ చేస్తే అప్పుడు ఆ లెవెల్‌ని మీరు అట్రాక్ట్ చేస్తారు. క్లియర్ చెయ్యకుండా మీరు పని చేస్తే ఆ లెవెల్ వరకు మీరు ఎళ్ళాల్సొస్తుంది. ఆ లెవెల్ మీ వరకు రాదు. మీరే ఆ లెవెల్ వరకు వెళ్ళాల్సొస్తుంది. ఓకే. కింద రాయండి. పెద్దగా రాయండి. ఒక 2, 3 లైన్స్ నిండేలాగా రాయండి పెద్దగా. మేమేమి అనుకుంటామో మేమేమి అనుకుంటామో అది మాకి దొరకదు. ఇదేంటిది ఇలాంటి క్వెషన్ ఇది? ఇన్ని రోజులు మాట్లాడిన మాట ఏంటి? ఇప్పుడు మాట్లాడుతున్న మాట ఏంటి? మేమేమనుకుంటామో అదే దొరుకుతుందనేసి మాట్లాడాము. ఇప్పుడు మేమేమనుకుంటామో అది దొరకదు అని మాట్లాడుతున్నాం. సెంటెన్స్ కంప్లీట్‌గా చేసుకోండి. మీరేమనుకుంటారో, మనం ఏమనుకుంటామో అది మాకి దొరకదు. మనం ఏమి ఉంటామో అది మాకి దొరుకుతుంది. మీరేమనుకుంటారో అది మీకి దొరకదు. మీరేముంటారో అది మీకి దొరుకుతుంది. ఈ ఏం పెద్దగా రాసుకున్నారో ఈ సెంటెన్స్‌ని, ఇది ఐ థింక్ మేము ఆఫ్టర్ 2 డేస్ అయిన తర్వాత ఈ టాపిక్‌ని డిస్కస్ చేస్తాం. మేమేముండేది అంటే ఎలా? మేమేమున్నామో, మనమేమున్నామో అనేది ఎలా? అది ఏంటి? అనేది మేము ఆఫ్టర్ 2 డేస్ డిస్కస్ చేస్తాము. రైట్. ఇప్పుడు ఇంతకు ముందు ఏం రాసుకున్నారు ఎవరైనా చెప్పొచ్చా? యెస్ సార్. అయితే యెస్ మ్యామ్. యెస్ మ్యామ్. ఏమనుకుంటున్నానో దొరకదు. మనం ఏం ఉంటామో అది నాకు దొరుకుతుంది. అంటే యెస్ మ్యామ్. నేను యెస్. అది చేస్తే హా! అనుకుంటే అది కాదు. అది లేదు మేడం. అది మేము డిస్కస్ చేద్దాం. ఆఫ్టర్ 2 డేస్ అయిన తర్వాత డిస్కస్ చేద్దాం. అంతకు ముందు ఏం రాసుకున్నారు? అది టైమ్ సేవ్. ఓకే. యెస్. ఎగ్జాక్ట్‌లీ. 100% అది మేము 1 ఇయర్‌లో అవ్వాల్సిన పని వితిన్ 2-3 మంత్స్‌లో అవుతుంది. మీరు చెప్పిన టెక్నిక్స్‌ని వాడితే. వాడకపోతే టైం పడుతుంది. ఎందుకు టైం పడుతుందంటే, బై డిజైన్‌గా మీరు మీ మైండ్‌లో ఏమేయాలో ఏస్తే, అది చాలా ఫాస్ట్‌గా మీకు రిజల్ట్ వస్తుంది. బై డిఫాల్ట్‌గా యెస్. ఎగ్జాక్ట్‌లీ. రోడ్ ట్రాఫిక్. బై డిఫాల్ట్‌గా మీరు సెట్ చేయాలంటే అదానికి చాలా టైం పడుతుంది. మీరు రెఫరెన్స్ ఇచ్చే స్కిల్ నేర్చుకుంటే చాలా తక్కువ టైంలో అది రీచ్ అయిపోతారు. రెఫరెన్స్ ఇచ్చే టెక్నిక్ మీరు నేర్చుకోకపోతే అది నేచురల్‌గా అయితే చాలా టైం పడుతుంది. క్లియర్? యెస్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే బాడీలో ఉన్న ఆ డిసీజ్ క్లియర్ అవ్వాలంటే నేచురల్‌గా క్లియర్ అవ్వదు. ట్రీట్మెంట్ లేకుండా క్లియర్ అవ్వాలంటే
చాలా టైం పడుతుంది. ట్రీట్మెంట్ తీసుకుంటే ఇది ఇమ్మీడియేట్‌లీ క్లియర్ అయితుంది. సింపుల్ అంతే. ఇప్పుడు మీరు ఏం ఎడిట్ చేయాలని చెప్తున్నామో, మేము చెప్పేకి చెప్పట్లేదు. మీరు చేసేకి చెప్తున్నాము. మీరు చెయ్యాలని చెప్తున్నాము. ఏదంతా ఎడిట్ చేయాలో ఆ ఎడిట్‌ని చేయండి. అది ఎలా చెప్తున్నామో అలా చేయండి. మీ మేనిఫెస్టేషన్ జర్నీ 10x స్పీడ్‌లో అవుతుంది. 10x స్పీడ్‌లో. రైట్? ఓకే. హెల్త్ గురించి ఆల్రెడీ రాసుకున్నారు. రిలేషన్‌షిప్ గురించి రాసుకున్నారు. నిన్న రిలేషన్‌షిప్ గురించి హోంవర్క్, ఫ్రేమ్‌వర్క్ ఇయలేదు. ఇప్పుడు చెప్తున్నాను. రిలేషన్‌షిప్‌లో ఎవరితో పాటు మీరు ఉండాలనుకుంటున్నారో, ఎవరితో పాటు మీరు మాట్లాడాలనుకుంటున్నారో, ఎవరితో పాటు ఎలా ఉండాలనుకుంటున్నారో అలా ఉండేలాగా ఉన్నారని రాయండి. అదయిన తర్వాత అలాంటి పిక్చర్స్‌ని రెడీ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ కర్ణాటక మీటింగ్‌లో హస్బాండ్ అండ్ వైఫ్ 1 ½ ఇయర్ నుంచి వేరే ఉన్నారు వాళ్ళు. డైవర్స్‌కి ట్రై చేస్తున్నారు. బట్ ఆ మేడం వాళ్ళు లేదు సార్ నాకి మా హస్బాండ్ కావాలి అని వాళ్ళున్నారు. బట్ అక్కడి నుంచి రెస్పాన్స్ లేదు. ఏం చేయాలి? దానికి కొన్ని టెక్నిక్స్ చెప్పాము. ఈ టెక్నిక్‌కి ఒకటి చెప్పాము. ఏంటి? మీ ఫోటో, మీ హస్బాండ్ ఫోటో జతలో ఉండే ఫోటోని ఎడిట్ చేయండి. డేట్ ఎయండి. ఆ ఫోటోని ఎవ్రీ డే చూడండి. థాంక్స్ చెప్పండి. రైట్? అలాగే మీ రిలేషన్‌షిప్ ఎవరితో పాటు బాగుండాలి? ఎవరితో పాటు క్లోజ్‌గా ఉండాలి? ఫర్ ఎగ్జాంపుల్ మీ లోకల్ ఎమ్మెల్యే ఎవరో ఉన్నారు. వాళ్ళు మిమ్మల్ని రికగ్నైజ్ చేయాలి. వాళ్ళతో పాటు మీరు క్లోజ్‌గా ఉండాలంటే వాళ్ళ ఫోటో, మీ ఫోటో ఎడిట్ చేసి మీన్స్ క్లోజ్‌గా ఉండేటప్పుడు ఎలా ఉంటారో అలాంటి ఫోటోని ఎడిట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ టాప్ అప్‌లైన్ ఎవరో ఉన్నారు. వాళ్ళతో పాటు మీరు క్లోజ్‌గా ఉండాలి. వాళ్ళతో పాటు మీరు మాట్లాడాలి. వాళ్ళతో పాటు ట్రావెల్ చేయాలి. వాళ్ళతో పాటు డైరెక్ట్ కనెక్టివిటీ ఉండాలంటే అది చేయండి. ఏమి? వాళ్ళతో పాటు ఉంటే ఎలా ఉంటారో అది ఆల్రెడీ ఉన్నారనేలాగా ఒక ఫోటోని రెడీ చేయండి. ఆ ఫోటోని ఎంజాయ్ చేయండి. రైట్? యెస్. అలాగే కెరియర్‌లో ఇప్పుడు మీరేం రాస్తున్నారో లెవెల్స్‌ని, ఆ లెవెల్స్ ఆల్రెడీ మీకి దొరికింది అనేలాగా మీరు ఫీల్ చేయండి. ఫీల్ మీన్స్ ఆ లెవెల్‌ని, ఆ ఫోటోస్‌ని ఎడిట్ చేయండి. అది చూడండి. ఎందుకంటే నేను ఐ థింక్ మొన్న చెప్పాను నా లిగమెంట్ గురించి. టేర్ అయిన లిగమెంట్, డ్యామేజ్ అయిన లిగమెంట్ అండ్ మంచి లిగమెంట్. ఎప్పుడు వరకు నా మైండ్‌లో డ్యామేజ్ అయిన లిగమెంట్ ఉండేదో అప్పటి వరకు నాకి ప్రాబ్లమ్ ఉండేది. ట్విస్ట్ అయ్యే ప్రాబ్లమ్. ట్విస్ట్ అయ్యే ప్రాబ్లమ్ ఉండేది. ఎప్పుడు అది తీసేసి మంచిగా ఉంది, హెల్తీగా ఉండే లిగమెంట్‌ని చూస్తే స్టార్ట్ చేశానో అప్పటి నుంచి లోపల నుంచి ఒక కాన్ఫిడెంట్ వచ్చింది. ఒక హెల్త్ క్రియేట్ అవుతూ వచ్చింది. అలాగే మీ మైండ్‌లో ఇప్పుడున్న ఇమేజ్ మీ మైండ్‌లో ఉంటుంది. అందరి మన మైండ్‌లో ఏముంటుందంటే, ఇప్పుడు ఎలా ఉన్నామో అలాంటి ఇమేజ్ ఉంటుంది. ఇప్పుడు ఏం చూస్తున్నామో అలాంటి చూసే పిక్చర్ ఉంటుంది. బట్ మీరు అప్పుడు ఆ లెవెల్ రీచ్ అయితే ఎలా ఉంటారో ఇప్పుడు మీరు చూస్తే, అది ఎలా చూడొచ్చు? ఎలాగైనా చూడొచ్చు. ఇమాజినేషన్‌తో చూడొచ్చు, రాసి చూడొచ్చు, లేకపోతే ఇలా ఫోటో ఎడిట్ చేసి చూడొచ్చు. అండ్ వెరీ ఇంపార్టెంట్ రీసెంట్‌గా ఒక డీయూసీడీ కర్ణాటకలో వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళ టార్గెట్ వచ్చేసి 10,00,000 ఇన్‌కమ్. వాళ్ళకి 10,00,000 పిక్చర్ కనిపియట్లేదు. ఆ చెక్ పిక్చర్ కనిపియట్లేదు. వాళ్ళకేం కనిపిస్తుంది? ఈజీగా క్లియర్‌గా ఏం కనిపిస్తుందంటే 5,15,000 ఏమో 25,000 ఏమో కనిపిస్తుంది. ఎందుకు అది కనిపిస్తుంది? అది ఎందుకు కనిపియట్లేదంటే ఆల్రెడీ వాళ్ళు 5,25,000 ఆల్రెడీ ఇన్‌కమ్ తీసుకున్నారు. అది వాళ్ళ మైండ్‌లో కనిపిస్తుంది. బట్ 10,00,000 కనిపియట్లేదు. ఎందుకు కనిపియట్లేదంటే వాళ్ళు ఎప్పుడు ఆ 10,00,000 ఇన్‌కమ్‌ని వాళ్ళ పేరు పైన ఉండే ఇన్‌కమ్‌ని వాళ్ళు చూడలేదు. ఎందుకు కనిపియట్లేదంటే చూడలేదు. అందుకే కనిపియలేదు. 2 ఆప్షన్ ఉంది. అది వచ్చిన తర్వాత చూస్తాననే ఆప్షన్ ఒకటి ఉంది. అది రాకముందు చూసి వచ్చేలాగా చేస్తాననే ఆప్షన్ ఇంకొకటి ఉంది. మీ లెవెల్ నేను క్రౌన్ అయిన తర్వాత నేనెలా ఉంటానని చూసే ఒక ఆప్షన్ ఉంది. ఇంకొక ఆప్షన్ నేను క్రౌన్ అయితే ఎలా ఉంటానో ఎడిట్ చేసి చూసి ఆ క్రౌన్‌ని రీచ్ అవుతాననేసి ఆప్షన్ ఇంకొకటి ఉంది. బట్ 2 ఆప్షన్‌లో డిఫరెన్స్ ఏంటంటే మీరు క్రౌన్ అయ్యి అది చూస్తానంటే ఐ థింక్ అది 1 ఇయర్, 1 ½ 2 ఇయర్స్ టైం పెట్టొచ్చు. టైం తీసుకోవచ్చు. బట్ మీరు ఆర్టిఫిషియల్‌గా రెడీ చేసి మీరు చూస్తారంటే మీ మైండ్‌కి ఆర్టిఫిషియల్ ఏదో, ఒరిజినల్ ఏదో తెలీదు.
మెమొరీ ఏదో, ఫ్యూచర్ ఏదో తెలీదు. ఆల్రెడీ అయింది ఏదో, అవ్వాల్సింది ఏదో తెలీదు. ఎప్పుడు? సేమ్ పిక్చర్ వచ్చినప్పుడు. అంటే ఇక్కడ ఇంపార్టెంట్ విషయం రాసుకోండి. మీ మైండ్‌లో ఏ పిక్చర్, ఏ సెల్ఫ్ ఇమేజ్, ఏ ఐడెంటిటీ మీ మైండ్‌లో ఏ ఇమేజ్, ఏ పిక్చర్, ఏ సెల్ఫ్ ఇమేజ్ వస్తుందో, ఉంటుందో. ఐ యామ్ రైట్ సార్? రంజిత్ సార్? యెస్ సార్. యెస్ సార్. వస్తుంది, ఉంటుంది. కరెక్టా సార్ ఇది? యెస్ సార్. యెస్ సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ. మీ మైండ్‌లో ఏ సెల్ఫ్ ఇమేజ్, ఏ ఐడెంటిటీ, ఏ పిక్చర్ ఉంటుందో మీరు చూస్తారో, అది ప్రాక్టికల్‌గా అయ్యేదానికి ఏమేం కావాలో రాసుకోండి. అది ప్రాక్టికల్ అయ్యేదానికి ఏమేం కావాలో ఆ దేవుడు, మీ మైండ్ 2 కమ్యూనికేషన్ చేసుకుంటాయి. సార్ టాపిక్ అర్థమైందా ఎవరికైనా? కమ్యూనికేషన్. ఎక్సలెంట్ సార్. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ. రిపీట్ సార్. మేడం. రిపీట్. అలాంటి ఐడియాస్‌ని మా ముందు తీసుకొని వస్తుంది. ఓకే. రిపీట్ వన్స్ అగైన్. ఓకే. థాంక్ యూ. ఇప్పుడు ఎవరైనా రిపీట్ చేస్తారు. ఎవరైనా ఒకళ్ళు రిపీట్ చేయండి. అంటే ఈ మొత్తం స్టేట్మెంట్ రిపీట్ చేయండి. ఎవరికి అన్‌మ్యూట్ ఆప్షన్ ఉందో వాళ్ళు రిపీట్ మీన్స్ అంటే చేయండి. అనిల్ గారు. సార్ అనిల్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. యెస్ సార్. యెస్. వెరీ గుడ్ మార్నింగ్. సార్ మీ మైండ్‌లో ఏ పిక్చర్, ఏ ఇమేజ్‌ని మీరు క్లారిటీగా చూస్తారో అది ప్రాక్టికల్ అవ్వడానికి ఆ దేవుడు మైండ్ కమ్యూనికేషన్ చేసుకొని అలాంటి పరిస్థితులు, అలాంటి సిట్యుయేషన్స్‌ని, అలాంటి ఐడియాస్‌ను మన ముందు ఉంచుతుంది. అలాంటి పర్సన్‌ని, అలాంటి సిట్యుయేషన్‌ని, అలాంటి మూమెంట్‌ని, అలాంటి ఐడియాస్‌ని మా ముందు తీసుకొనొస్తుంది. అంటే ఇక్కడ మేము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కింద రాసుకోండి. అది మంచిది కావచ్చు, చెడ్డది కావచ్చు. మంచిది కావచ్చు, చెడ్డదైనా కావచ్చు. ఏంటి మంచిది, చెడ్డది? ఇది ఎక్కడ కనెక్ట్ అవుతుంది ఇది? ఎక్కడ కనెక్ట్ అవుతుంది ఇది? యెస్ ఎగ్జాక్ట్‌లీ. ఎక్కడ అంటే అప్పుడే పిక్చరు, సెల్ఫ్ ఇమేజు, ఐడెంటిటీ ఏమన్నామో అది. మంచిది, చెడ్డది అనేది ఏముంది? మీ సెల్ఫ్ ఇమేజ్ మంచిదుందా? చెడ్డదుందా? మీ ఐడెంటిటీ చెడ్డదుందా? మంచిదుందా? మీ పిక్చర్ మంచిదుందా? చెడ్డదుందా? అది డిఫరెన్స్ లేదు. 2 ఒకటే. ఇక్కడ ఏముంటుందో
బయట అదే అవుతుంది. ఎలా అవుతుందంటే ఈ ప్రాసెస్‌తో అవుతుంది. ఎప్పుడు అవుతుందంటే ఎప్పుడు ఇక్కడ క్లారిటీగా ఉంటుందో అప్పుడు అది లైఫ్‌లో వస్తుంది. బట్ ఇప్పుడు మా మైండ్‌లో ఎక్కడైనా ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ మేమొక పెద్ద బౌల్‌లో ఆహ్, పాలెయ్యాలనుకుంటున్నాం. మిల్క్ ఎయాలనుకుంటున్నాం. అదే బౌల్‌లో నైట్ కారంగా ఉండేదేదో వండాము దాంట్లో. రైట్? అదని పార్ట్స్ ఇంకా ఉన్నాయి. కారంగా ఉండే ఒక పార్ట్స్ ఇంకా కారం అంటే తీపి అంటారా? ఏమంటారు సార్? కారం. కారం. ఓకే. మీన్స్ అది కొన్ని పార్ట్స్ దాంట్లో సార్ మేడం? హాట్ కాదు. హాట్ ఓకే. స్పైసీ. థాంక్ యూ సో మచ్. స్పైసీ. ఓకే. ఇంగ్లీష్‌లో స్పైసీ ఐటెమ్ ఏదో అది అది కడిగాము. బట్ దాని పార్ట్స్ కొన్ని ఉన్నాయి. కారం ఇట్స్ రైట్ వర్డ్. థాంక్ యూ సో మచ్. స్పైస్ మీన్స్ అది పార్ట్స్ కొన్ని ఉన్నాయి. అప్పుడు పాలేసాము. పాలేమవుతుంది? అంటే ఆ పాలేసక ముందు క్లీన్‌గా ఆ ఒక చిన్న పార్ట్స్ అన్నీ క్లీన్ అయ్యేలాగా ఫస్ట్ కడగాలి. ఆ కడిగే విధానమే మెడిటేషన్. ఈ టెక్నిక్స్. రైట్? ఈరోజు ఒక డిఫరెంట్ పవర్‌ఫుల్ మెడిటేషన్ చేద్దాం. అంతకు ముందు ఇప్పుడు మీకి ఈ చార్ట్ చూస్తున్నారో ఈ చార్ట్‌లో ఉండాల్సింది కెరియర్ గురించి గోల్ రాశారు. ఏ లెవెల్ అని. బట్ అదనికి మీరు ఇప్పుడు నెగెటివ్ రాయాలి. నెగెటివ్ రాయాలి. కెరియర్‌లో. ఏం రాయాలి? నెగెటివ్ రాయాలి. ఏం నెగెటివ్? అంటే ఆ కెరియర్ నుంచి మీరు ఆ కెరియర్ వరకు ఎళ్ళాలంటే మీకు ఏమి వాల్స్ వస్తున్నాయి? ఏమి స్టాప్స్ వస్తున్నాయి? ఏమి ఇక్కడ స్టాప్ చేస్తుంది? ఫటాఫట్ రాయండి. 2 మినిట్స్ టైమ్. టైమ్ స్టార్ట్ నౌ. అర్థమైందా? ఏం రాయాలో అర్థమైందా? యెస్ సార్. నేను ఒకసారి థాంక్ రిపీట్ చేయనా సార్? ప్లీజ్ సార్. థాంక్స్ సో మచ్. సో ఇప్పుడు మనం కెరియర్‌లో నెగెటివ్స్ మనకి మనం ఇప్పుడు ఇది డ్రీమ్ పెట్టుకుంటున్నాం లేకపోతే ఇంకోటి చేస్తున్నాం. సో మనం అచీవ్‌మెంట్ అవ్వడం కోసం కొన్ని శక్తులు మనకు ఆపుతున్నాయి. బట్ అది మనకు తెలిసినవే, తెలియనివి కాదు. సో మనకు ఏం ఆపుతున్నాయి నెగెటివ్స్ రాసుకుంటే దాన్ని మనం సొల్యూషన్ ఎలా ఇస్తారని సార్ చెప్తున్నారు. సో నెగెటివ్స్ మీకు ఏమి ఆపుతున్నాయని పర్సనల్‌గా ఏమవుతున్నాయి అది రాసుకోగలిగితే డెఫినిట్‌గా ముందుకెళ్ళొచ్చు. ఓకే సార్. మస్తాన్ గారు. 100% సార్. ష్యూర్. థాంక్ యూ సో మచ్. రైట్? ఏమి ఏది మీకి స్టాప్ చేస్తుంది? ఏది మీకి లాగుతుంది? అక్కడ ఎళ్ళే వరకు ఎళ్ళేదానికి ఏది ఆపుతుంది మీకి? అది రాయండి. అది రాసిన తర్వాత మేము అది క్లీన్ చేద్దాం. క్లీన్ చేసే టెక్నిక్ చేద్దాం. 2 వేరే. క్లీన్ చేద్దాం మీన్స్ ఇప్పుడు చేద్దాం. క్లీన్ చేసే టెక్నిక్ చేద్దాం అంటే మీరు ఇంట్లో అది చేయాలి క్లీన్ చేసే టెక్నిక్. ఓకే. నెగెటివ్ అయిన తర్వాత జస్ట్ ఇంకా 70 సెకండ్స్ ఉన్నాయి. రాసిన తర్వాత అందరూ ఫిజికల్‌గా హ్యాండ్ రైజ్ చేయండి. థింక్ చేయండి. అంటే అక్కడ పోవాలంటే ఏది స్టాప్ చేస్తుంది? నాకు టీమ్ లేదు. అంత పెద్ద టీమ్ లేదనేది స్టాప్ చేస్తుందా? అంత బిజినెస్ చేసేవాడు మా టీమ్‌లో ఎక్కడున్నారనేది స్టాప్ చేస్తుందా? ఏది వస్తుంది? ఏది అది? మేమేమనుకున్నాము మైండ్ సెట్‌లో ఏదో పెద్దదుంటేనే మాకి ప్రాబ్లమ్ అనుకున్నాము. కాదు. పెద్ద నెగెటివ్ అదే ప్రాబ్లమ్ కాదు. చిన్న మైనర్‌గా ఉండేవి ప్రాబ్లమే. సో దయచేసి మీకేం ప్రాబ్లమ్ వస్తుందో రాయండి. ఫీల్డ్‌లోకి వెళ్ళడానికి ఇబ్బంది రాయండి. అవుతుందా? టీమ్‌తో ఆ! ఎగ్జ్ టీమ్‌తో ఆ! డిస్కస్ ఎగ్జ్ చేయడానికి ఇబ్బంది అవుతుందా? టీమ్‌తో మాట్లాడడానికి ఇబ్బంది అవుతుందా? హోమ్ మీటింగ్ చేయడానికి ఇబ్బంది అవుతుందా? బిట్సేస్ ఇలాంటివన్నీ కూడా ఒక దాంట్లోకి వస్తుందండి. సో చాలా మంది లీడర్స్ చూస్తుంటాం బయటికి వెళ్లి నేను వర్క్ చేయాలి లేకపోతే ఇది చేయాలి అది అనుకుంటాం. బట్ సిట్యుయేషన్స్ మనకి బయటికి వెళ్ళాలంటే కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. అలాంటివి రాసుకోవచ్చు. సో టీమ్ లీడర్స్‌తో మాట్లాడేటప్పుడు స్టేజ్ పైన మాట్లాడుతున్నప్పుడు మిమ్మల్ని
మాట్లాడాలనుకుంటారు కానీ ఆడికి వెళ్ళేసరికి మాట్లాడలేకపోతారు. సో అలాంటివి ఏమైనా ఎగ్జాక్ట్లీ కాంటాక్ట్ లేదు. ఓకే, అలాంటి రాయండి 100%. అది ఒక బ్యారేజ్, అది బ్యారియర్ గా పనిచేస్తుంది మీకి ఆ లెవెల్ కి. అది కొత్త లీడ్స్ నాకు ఎలా మాట్లాడాలో తెలియట్లేదు, కొత్త వాళ్ళతో ఎలా పరిచయం చేసుకో తెలియట్లేదు. ఐ థింక్ చాలా రాసేది ఉంది అనుకుంటా. 1-2 Yes, రాసి sir. అయిందంటే సార్ 1-2 రాసి అయిందంటే మేము అదంతో మేము సాటిస్ఫాక్షన్ లేము అలాంటి వాళ్ళతో, Yes, ఒప్పుకోము. sir. Yes, అంటే sir. సార్ 1-2 పాయింట్ రాసేసి సార్ రాసేసామంటే అయిపోయింది నాకు ఇంతే అంటే మేము అది ఒప్పుకోము. అది Yes, sir. బికాస్ ఎడిషనల్ పేపర్ కావాలా? 100%. అంటే మేము అగైన్ చెప్తున్నాము, ఈ 11 days ఆర్గనైజ్ చేసిండేది చెప్పేదానికి కాదు, చేపిచ్చేదానికి. ఎప్పుడు వరకు అంటే బయట నెగిటివ్ మాట్లాడకూడదు. ఎగ్జాక్ట్లీ అది కరెక్ట్, అది లేని కాదు. బట్ లోపల నెగిటివ్ పెట్టుకొని బయట మీరు పాజిటివ్ మాట్లాడుతూ ఉంటే లోపల అది చేంజ్ చేయకుండా మీరు బయట ఏదో మాట్లాడుతున్నారంటే 100% అది మీకు వర్క్ అవ్వదు. మీరు ఆల్రెడీ ఫీల్ చేస్తున్నారు. అది మీ లోపలనే ఒక డిమోటివేషన్ వచ్చేస్తుంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నెగిటివ్ ఐ థింక్ అయిపోయింది అనుకుంటా. ఇంకా ఉందంటే మీరు ఇంట్లో అది చెయ్యండి. అగైన్ చెప్తున్నాను, చాలా మంది ఇక్కడ నుంచి పని చేసేకి టైం ఇస్తారు, ఇక్కడ నుంచి పని చేసేకి టైం ఇవ్వరు. కొంతమంది ఇక్కడ నుంచి రెడీ అయిపోతారు, ఇక్కడ నుంచి ఆటోమేటిక్ గా ఈజీగా పని అయిపోతుంది. ఇది యాక్చువల్ మైండ్ సెట్ ఉన్న పవర్. మీరు 2-వీలర్ 4-వీలర్ రోడ్ పైన జర్నీ చేస్తే చాలా ఇబ్బందులు వస్తాయి. అంటే ట్రాఫిక్స్ వస్తాయి, బ్యారేజెస్ వస్తాయి. ఎప్పుడు మీరు ఆకాశంలో జర్నీ చేస్తారు అంటే మీరు బాడీతో పని చేసి రిజల్ట్ తీసుకుంటానంటే భూమి పైన జర్నీ చేసినట్టు. మైండ్ తో పని చేసి మీరు అచీవ్మెంట్ తీసుకుంటానంటే ఆకాశంలో జర్నీ చేసి. ఒక ఎగ్జాంపుల్ అంతే, ట్రాఫిక్ కి టైంకి ఒక ఎగ్జాంపుల్ అంతే. ఇది మీరు ఇంకా ఏదేదో థింక్ చేయకండి, అది కనెక్ట్ చేయకండి. ఎస్, ఇప్పుడు రాయాల్సింది ఏంటంటే మీరు సేమ్ కెరియర్ గోల్ కి ఇప్పుడు మీరు రాయాల్సింది పాజిటివ్ రాయాలి. నెగిటివ్ రాశారు, ఇప్పుడు పాజిటివ్ రాయాలి. పాజిటివ్ రాయాలి మీన్స్ ఏది ఉంటే మీరు అక్కడ అచీవ్ అవుతారు, ఏది చేస్తే ఎలాంటిది ఉంటే మీరు అచీవ్ అవుతారు. ఇది వెరీ ఇంపార్టెంట్ టెక్నిక్. ఇది చాలా పవర్ఫుల్ టెక్నిక్. ఇది చాలా అంటే చాలా పవర్ఫుల్. అంటే అందరూ చేసే టెక్నిక్ ఇది, సక్సెస్ఫుల్ చేసే అందరూ చేసే టెక్నిక్ ఇది. ఎప్పుడు మీరు రాస్తారు, ఐ థింక్ ఇప్పుడు రాస్తున్నారు కదా, మీకు ఒక క్లారిటీ వస్తుంటుంది. కరెక్ట్ ఇది ఉంది కదా, కరెక్ట్ ఇది ఉంది కదా, కరెక్ట్ ఇలా ఉంటుంది కదా. అది ఒకే టైం అన్ని రావు, ఒక్కొక్క టైం ఒకటి వచ్చి స్టాప్ చేస్తుంది. ఇప్పుడు పాజిటివ్ ఏం రాస్తున్నారు, నెగిటివ్ ఏం ఫస్ట్ రాశారో అది ఇప్పుడు మేము తీసి ఆ ప్లేస్ లో పాజిటివ్ వేస్తున్నాం. ఎక్కడ వేస్తున్నాం? ఫీల్డ్ లో కాదు, జస్ట్ మైండ్ లో వేస్తాం. బికాస్ మైండ్ లో నెగిటివ్ ఉండడం వల్ల ఆ లెవెల్ మాకు దొరకలేదంటే మైండ్ లో పాజిటివ్ రావడం వల్ల ఆ లెవెల్ దొరుకుతుంది. డిఫరెన్స్ ఇంతే. ఓకే, పాజిటివ్ రాయండి. ఇప్పుడు ఇంతకు ముందు ఏం రాశారో ఈజీగా చెప్పాలంటే బెస్ట్ ఒక సజెషన్ ఏంటంటే, అడ్వైజ్ ఏంటంటే, ఇంతకు ముందు ఏం నెగిటివ్ రాశారో దానికి అపోజిట్ పాజిటివ్ రాయండి, అంతే, ఇంకేం వేరే లేదు.
చాలా మంది బ్రిలియంట్ పీపుల్ ఉన్నారు. ఆల్రెడీ రాసేసారు. అదే సేమ్ ప్యాటర్న్ రాసేసారు. అలాగే రాసేసారు. వెరీ గుడ్. సూపర్, సూపర్, సూపర్. టీమ్ లేదు అని రాశారు. టీమ్ రావాలి. టీమ్ ఉండాలి. టీమ్ ఉంది. పని చేసేవాళ్ళు లేరు అని రాశారు. పని చేసేవాళ్ళు ఉన్నారు. ఇంతే. వేరే ఏమీ లేదు. డిఫరెన్స్ ఇదే. ఇలాగే రాయాలి. అంటే ఏమి ఉంటే మీరు ఆ లెవెల్‌ని అచీవ్ చేస్తారో, రీచ్ అవుతారో అది రాయాలి. ఆ లెవెల్‌ని అచీవ్ చేసి ఏది మీకు స్టాప్ చేసిందో అది రాశారు. ఇప్పుడు ఏది ఉంటే మీరది చేస్తారు అది రాయాలి. ఇది ఎలా పని చేస్తుంది అంటే మా మైండ్, ఫర్ ఎగ్జాంపుల్ అందరూ ఏం రాసుకుంటున్నారు? అందరూ 1 సెకండ్ కొంచెం అటెన్షన్ ఇక్కడ ఇవ్వండి. మీరున్న ప్లేస్‌లో ఇంట్లో ఉన్నారో, జర్నీలో ఉన్నారో, బయట ఉన్నారో, ఎక్కడున్నారో మీరుండే ప్లేస్‌లో రెడ్ కలర్ ఎక్కడెక్కడ ఉన్నాయి చూడండి. రెడ్ కలర్. ఓకే. రెడ్ కలర్ చూసారా? ఇప్పుడు చెప్పండి. చూడకండి. ఇప్పుడు చెప్పండి. ఎన్ని ప్లేస్‌లో బ్లూ కలర్ ఉంది చెప్పండి. ఎన్ని ఉన్నాయి బ్లూ కలర్స్? ఎక్కడెక్కడ చూసారు బ్లూ కలర్? చూడకండి. చెప్పండి. బ్లూని చూడకండి. అప్పుడు రెడ్ చూసారు కదా! ఇప్పుడు బ్లూని చెప్పండి. ఎంత ప్లేస్‌లో ఉంది? ఎన్ని ప్లేస్‌లో ఉన్నాయి? చూడలేదు. ఇది రైట్ ఆన్సర్. బ్లూ అంటే పెయింట్ అంతా ఇల్లంతా బ్లూ పెయింట్ కొట్టింటే అది ఒక ప్లేస్ ఉండట్టే. అది చూసింటాం. రైట్? బ్లూ. ఇప్పుడు చెప్పండి రెడ్ ఎన్ని ప్లేస్‌లో ఉంది? 6 ప్లేస్. సార్? 6 ప్లేస్ కనిపించింది సార్ నాది. మీకు 6 ప్లేస్. రెడ్ ఇది బ్లూ సార్? బ్లూ నో సార్ కనిపించలేదు. ఫోకస్ లేదు. సింపుల్. మైండ్ ఇలాగే పనిచేస్తుంది. ఇది ఇంత చిన్నగా అనుకోకండి. ఇంత సింపుల్ వేస్ట్ యూజ్‌లెస్ అనుకోకండి. మీన్స్ బ్లూ కనిపియలేదు. ఎందుకు కనిపియలేదంటే మీరు మీ మైండ్‌కి ఆర్డర్ ఇయ్యలేదు బ్లూ చూడాలి అని. రెడ్ కనిపించింది. ఎందుకు కనిపించింది అంటే మీ మైండ్‌కి మీరు ఆర్డర్ ఇచ్చింది రెడ్ చూడాలని. ఇప్పుడు మీరేం రాస్తున్నారో పాజిటివ్. ఇప్పుడు మీ మైండ్‌కి ఆర్డర్ ఇస్తున్నారు. ఇలాంటి వాళ్ళు ఉండాలి, ఉన్నారు అని మీ మైండ్ అలాంటి వాళ్ళనే వెదుకుతుంది. వెదుకుతుంది రైట్ వర్డా సార్? పుడుకుతుంది రైట్ వర్డా సార్? యెస్ సార్. యెస్ సార్. సెర్చ్ చేస్తుంది. వెతుకుతుంది. వెదుకుతుంది. మీరు ఇంతకు ముందు ఏం మైండ్‌లో పెట్టుకున్నారో నెగెటివ్ అలాంటినే అదే వెదికింది. ఇన్ని రోజులు అదే వెదికింది. సెర్చ్ చేసింది. 10 మంది మీ టీమ్‌లో ఉన్నారంటే మీ థాట్ ఉండేదేంటంటే, మీ నెగెటివ్ ఉండేదేంటంటే పని చేసేవాళ్ళు ఎవరు లేదు అని. అక్కడ 10 మందిలో ఇద్దరు పని చేసేవాళ్ళు ఉన్నారు. బట్ మీ మైండ్ ఆ ఇద్దరిని చూడలేదు. మిగతా 8 పీపుల్స్‌ని చూసింది. ఎందుకు 8 పీపుల్స్‌ని చూసిందంటే మీరు చెప్పింది అదే. మైండ్‌కి ఆర్డర్ ఇచ్చింది అదే. ఏమని? పని చేసేవాళ్ళు లేదు అని మైండ్‌కి ఆర్డర్ ఇచ్చారు. మైండ్‌లో ఉంది కాబట్టి ఆ పని చేసేవాళ్ళు ఫ్రంట్‌లో వస్తే వాళ్ళని ఇగ్నోర్ చేసేసి ఎక్కడున్నారు పని చేయకుండా ఉన్నవాళ్ళు అని మైండ్ సెర్చ్ చేస్తుంది, వెదుకుతుంది, పుడుకుతుంది. Recording in progress. రైట్? అదే ఇప్పుడు ఏం పాజిటివ్ ఇస్తున్నారో, పాజిటివ్ రాసారో అది ఇక్కడ సేవ్ అయిపోతే మీ మైండ్ లలిత మేడం గారు కూల్, కూల్, కూల్. కూల్ మ్యామ్. కూల్. ఇప్పుడు మీరు ఏం సేవ్ చేస్తారో అది మీ మైండ్ వెదుకుతుంది. అంటే మేము ఎక్కడ ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు, ఎక్కడైనా ఉన్నప్పుడు, ఫంక్షన్‌లో ఉన్నప్పుడు మాకు కావాల్సిన వాళ్ళని ఎలా వెతుకుతాం? ఎక్కడున్నారని.
అలాగే మైండ్‌లో ఏముంటుంది అలాంటి వాళ్ళనే వెతుకుతుంది. మీరు ఈ రిజల్ట్ ఈ రోజు ఇప్పటి నుంచే చూస్తారు మీరిది. రెడ్ థాంక్ యూ కలర్ సో సార్. మచ్ సార్. రెడ్ కలర్ ఇది మీ మైండ్‌లో పెట్టుకోండి. రెడ్ కలర్‌ది. ఇంకొకటి బలూన్ వస్తుంది. ఆ బలూన్‌ని చూడండి. ఇది ఏ కలర్ ఉంది సార్? గోల్డ్. గోల్డ్ కలర్. గోల్డ్ కలర్ రైట్? గోల్డ్ కలర్ ఇది సార్. 2 యెల్లో. మైండ్‌లో పెట్టుకోండి. యెస్ మేము ఇప్పుడు మెడిటేషన్ స్టార్ట్ చేద్దాం. ఓకే. స్లోగా బ్రీత్ ఇన్ చేయండి. స్లోగా బ్రీత్ ఇన్. ముక్కు నుంచి ఊపిరి తీసుకోండి. స్లోగా నోరు నుంచి బ్రీత్ ఔట్ చేయండి. రైట్. స్లోగా కళ్ళు క్లోజ్ యువర్ ఐస్. స్లోగా కళ్ళు మూసుకోండి. నిదానంగా ముక్కు నుంచి ఊపిరి తీసుకోండి. ముక్కు నుంచి ఊపిరి వదలండి. యెస్. రిలాక్స్. రిలాక్స్. కమ్ ఆన్. కమ్ ఆన్. నిదానంగా నిదానంగా ఊపిరి పైన ఫోకస్ చేస్తూ నిదానంగా రిలాక్స్ అవుతుందండి. స్లోగా జస్ట్ మీకు ఇష్టమైన ఒక ప్లేస్, మీకు ఇష్టమైన ప్లేస్ అక్కడ వెళ్తున్నారు. చూడండి ఆ ప్లేస్ ఏది? హిమాలయ అలాంటి ప్లేసు లేక గార్డెన్ ఎలాంటి ప్లేస్ అది? అలాంటి ప్లేస్‌ని అలాంటి ప్లేస్‌లో మీరు ఉన్నారు. చుట్టుపక్క ఉన్న మొత్తం ఆ టెంపరేచర్‌ని, ఆ గాలిని ఫీల్ చేస్తున్నారు. కూల్‌గా ఉంది. మీ బాడీకి అది టచ్ అవుతుంది. యెస్. అక్కడ పైన ఆకాశం చూస్తున్నారు. చూస్తూ ఆ దేవునికి రిక్వెస్ట్ చేస్తున్నారు. దేవుడా! నాలో ఉండే నెగెటివ్‌ని తీయాలి అనుకుంటున్నాను. ప్లీజ్ అది రిమూవ్ చేసేయి. ప్లీజ్ అది రిమూవ్ చేసేయి. రిమూవ్ చేసేయి. రిమూవ్ చేసేయి అని రిక్వెస్ట్ చేస్తున్నారు. అంతలో అక్కడ పైన నుంచి ఒక రెడ్ కలర్ బలూన్
పెద్ద సైజులో రెడ్ కలర్ బలూన్ కింద వస్తుంది, ఆకాశం ఉంటుంది. రెడ్ కలర్ బలూన్. ఆ రెడ్ కలర్ బలూన్ మీ దగ్గర వచ్చింది. దగ్గర వచ్చింది. మీ ఫేస్ దగ్గర వచ్చింది. అలాగే కొంచెం కిందకి వెళ్ళింది. మీ చెస్ట్ దగ్గర వచ్చింది. అలాగే కొంచెం కిందకి వెళ్ళింది. మీ పొట్ట దగ్గర వచ్చింది. మీ పొట్ట దగ్గర ఆ బలూన్ ఫేస్ ఏముంటుందో, ఓపెన్ ప్లేస్ ఏముంటుందో, గాలి ఉత్తం కాదు, అలాంటి ఆ ప్లేస్ మీ నాభికి కనెక్ట్ అయింది. ఆ బలూన్, రెడ్ కలర్ బలూన్ మీ నాభికి కనెక్ట్ అయింది. పొట్టలో నాభికి కనెక్ట్ అయింది. నాభికి ఎందుకంటే మేము తల్లి కడుపులో ఉండేటప్పుడు ఫస్ట్ ఎంట్రన్స్ పార్ట్ అది. ఫుడ్ అయినా కానీ, ఆక్సిజన్ అయినా కానీ, ఏదైనా కానీ అక్కడి నుంచి వెళ్ళింది. అందుకే మెయిన్ పార్ట్ అక్కడే ఎంట్రీ అయింది. అన్ని దానికి కనెక్ట్ ఉంది ఆ నాభి. మా బ్రెయిన్ కు కనెక్ట్ ఉంది, హార్ట్ కు కనెక్ట్ ఉంది, లంగ్స్ కు కనెక్ట్, అందరికీ కనెక్ట్ ఉంది ఆ నాభి. అక్కడ వచ్చి ఆ రెడ్ కలర్ బలూన్ లో ఏదో లాగే ఒక ఫీల్ అవుతుంది మీకు. ఆ బలూన్ లోపల లాగుతుంది. అది సీదా మీ బ్రెయిన్ కి కనెక్ట్ అయింది, మీ మైండ్ కి కనెక్ట్ అయింది. ఆ లాగేది మీ బ్రెయిన్ కి కనెక్ట్ అయింది. ఏమేమి నెగిటివ్ రాశారో, ఏమేమి నెగిటివ్ మీలో ఉందో, మీ కెరియర్ గురించి, మీ అచీవ్మెంట్ గురించి, అది లాగేకి స్టార్ట్ అయ్యింది. ఆ దేవుడు పర్మిషన్ ఇచ్చి పని చెప్పి పంపించాడు. అది లాగుతుంది. చాలా స్పీడ్గా లాగుతుంది. మీరు ఏది థింక్ చేస్తారో, ఏది అది లాగాలి, దాంట్లో ఏది పోవాలనుకుంటున్నారో థింక్ చేయండి. ఏదేది థింక్ చేస్తారో అది లాగుతుంది. ఎలా బలూన్ లో వెళ్తుందో మీకు ఫీల్ అవుతుంది. మీ మైండ్ నుంచి, మీ మెడ నుంచి, మీ స్పైనల్ కార్డ్ నుంచి, అలాగే మీ పొట్ట నుంచి, ఆ నాభి నుంచి ఆ రెడ్ బలూన్ లో వెళ్ళిపోతున్నాయి. మొత్తం వెళ్ళిపోతున్నాయి. నాకు ఈ టీం లేదు అనే థాట్ వెళ్ళిపోతుంది. పని చేసేవాళ్ళు లేదు అనేది వెళ్ళిపోతుంది. నేనంత పెద్ద ప్రెజెంటర్ కాదు అనేది వెళ్ళిపోతుంది. నాకు మాట్లాడక రాదు అనేది వెళ్ళిపోతుంది. ఎలా థింక్ చేస్తున్నారో అది మీకు ఫీల్ అవుతుంది. వెళ్ళేది ఎలా ఎలా వెళ్తుందో, ఖాళీ అవుతుందో, అలా మీకు లోపల హ్యాపీనెస్, లైట్నెస్, కాన్ఫిడెంట్ వచ్చి స్టార్ట్ అవుతుంది. ఎస్, ఆల్రెడీ ఇది పాతది, ఇంకెవరు చేస్తారు, అందరికీ తెలుసు అనేది వెళ్ళిపోతుంది. అందరికీ తెలుసు, అందరు చేసి వదిలారు అనే థాట్ వెళ్ళిపోతుంది. నేను అవ్వను, ఇన్ని రోజులే కాకుండా ఇప్పుడు ఎలా అవుతుంది అనే థాట్ వెళ్ళిపోతుంది. ఇన్ని రోజులు కానిది ఇప్పుడు ఎలా అవుతుంది అనే థాట్ వెళ్ళిపోతుంది. స్లోగా అన్ని వెళ్ళిపోతున్నాయి. థింక్ చేయండి, ఏమేమి తీసి పారేయాలనుకుంటున్నారో థింక్ చేయండి. నా అదృష్టంలో అలాంటి టీం రాదనుకుంటా, అది వెళ్ళిపోతుంది. నేనంత పవర్ఫుల్ లీడర్ కాదు అని అనుకుంటా, అది వెళ్ళిపోతుంది. అది చేయాలంటే ఏదో స్పెషల్ గా ఉండాలి, నాలో లేదు అనేది వెళ్ళిపోతుంది.
నాకి అంత పవర్‌ఫుల్‌గా మాట్లాడేకి రాదు. అది ఎళ్ళిపోతుంది. అంత ట్రావెల్ చేసేకి నా చేతులతో అవ్వదు అనేది ఎళ్ళిపోతుంది. ఎంత చెప్పినా గాని నా మాటకి వాల్యూ లేదు అనేది ఎళ్ళిపోతుంది. అది ఇంట్లో గాని, ఫీల్డ్‌లో గాని, టీమ్‌లో గాని, అప్లైన్ దగ్గర గాని. నేనిక్కడే ఉండిపోతాను, ఇక్కడే ఇంతే నాది అనే థాట్‌ని లాగేస్తుంది అది దాంట్లో. ఎంత ప్రెషర్‌గా లాగుతుందంటే, ఏమేం థింక్ చేస్తారో అది ఫిట్ ఆఫ్ సెకండ్‌లో దాంట్లో లాగేసుకుంటుంది. అంత పవర్‌ఫుల్‌గా లాగుతుంది అది. ఎలా మీ బాడీ నుంచి, మైండ్ నుంచి, మీ బ్రెయిన్ నుంచి అవన్నీ ఎళ్తున్నాయో, అలాగే మీరు హ్యాపీగా, హెల్తీగా, సక్సెస్‌ఫుల్‌గా, పీస్‌ఫుల్‌గా, సెలబ్రేషన్‌గా ఫీల్ చేస్తున్నారు. లైట్‌గా ఫీల్ చేస్తున్నారు. ఏదో ఒక స్పెషల్ ఫీలింగ్ అవుతుంది. నా దగ్గర ఎడ్యుకేషన్ లేదు అనేది ఎళ్ళిపోతుంది. ఇంపార్టెంట్ థింగ్ నేను ఓన్లీ ఎడ్యుకేషన్ తీసుకుంటాను, నాలెడ్జ్ తీసుకుంటాను. ఫీల్డ్‌లో నా చేతులతో యాక్షన్ ఏసేకి అవ్వదు అనే థాట్ లాగేస్తుంది. మొత్తం ఎళ్ళిపోతుంది. మేం చేసే ఊర్లో బిజినెస్ అవ్వదు. ఎళ్ళిపోతుంది. నా ఊరు వదిలేసి వేరే ఊరికి నాకెళ్ళేకవ్వదు. వెళ్ళిపోతుంది. నాకి దొరికే వాళ్ళంతా ఇలాగే ఉంటారు. ఎళ్ళిపోతుంది. నేననుకున్నప్పుడు చేస్తారు. కొన్ని రోజులయిన తర్వాత స్టాప్ చేసేస్తారు. అలాంటి ఫీలింగ్ ఎళ్ళిపోతుంది. రిలాక్స్. అంత పెద్ద స్టేజ్ పైన నాకి పోయే లక్ లేదు. అదృష్టం లేదు. కెపాసిటీ లేదు. అదంతా ఎళ్ళిపోతుంది. లాగేస్తుంది. ఎలా ఎళ్తుందో అలా లైట్ ఫీల్ చేస్తున్నారు. కాన్ఫిడెంట్ ఫీల్ చేస్తున్నారు. యెస్. ఏమేమి తీయాలి తీసేస్తున్నారు. కమ్ ఆన్ ఎవ్రీబడీ. కమ్ ఆన్. కమ్ ఆన్. ఆ ఊర్లో టీమ్ రాదు. ఈ స్టేట్‌లో టీమ్ రాదు అనే అన్నీ తీసేసాము. అన్నీ ఎళ్ళిపోతున్నాయి. యెస్. ఇప్పుడు మీ చేతులతో ఆ బలూన్‌ని బయట తీయండి. బయట తీయండి. మీ చేతులతో కమ్ ఆన్. నాభి దగ్గర ఉండే, పట్టు దగ్గర ఉండే ఆ బలూన్‌ని బయట తీయండి. లాగండి. లాగి దానికొక నాటేయండి. కట్టండి అది. అది నోరేమో ఓపెన్ ఉంది. ఆ బలూన్‌ది టైట్ చేయండి. నాటేయండి. ఏసి మీ చేతుల్లో పట్టుకొని ఇలా ఆకాశంలో వదిలేయండి. వదిలేయండి. అది ఎళ్ళిపోతుంది ఆకాశంలో. మీ నెగెటివ్ మొత్తం తీసుకొని ఎళ్ళిపోతుంది. మీలో ఉన్న అంత నెగెటివ్‌ని తీసుకొని ఎళ్ళిపోతుంది. ఓకే. యెస్. ఎళ్ళిపోయింది. మీకు కనిపియకుండా ఎళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ పైన చూస్తున్నారు. ఆ దేవుడిని రిక్వెస్ట్ చేస్తున్నారు. దేవుడా! నేను నా లెవెల్‌ని అచీవ్ చేయాలంటే ఏం పాజిటివ్ కావాలో అది నాకివ్వు. అది నాకివ్వు అని రిక్వెస్ట్ చేశారు. పైన నుంచి పెద్ద కలర్‌లో గోల్డెన్ కలర్ పెద్దగా ఉండే బలూన్ వస్తుంది మీ దగ్గర. దగ్గర వచ్చింది. మీ దగ్గర వచ్చింది. దగ్గర వచ్చింది. రైట్. అగైన్ నాభి దగ్గర వచ్చింది. ఆ నాభి దగ్గర వచ్చి ఆ ఫేస్ నాభికి కనెక్ట్ అయింది.
ఆ బలూన్‌లో చాలా వెయిట్ ఉన్నాయి. బలూన్ చాలా వెయిట్ ఉంది. దాంట్లో అబండెన్స్ ఉంది. పీస్ ఉంది. హ్యాపీనెస్ ఉంది. మీకు కావాల్సిన అన్ని యాక్షన్స్ ఉన్నాయి. మీకు కావాల్సిన అన్ని పాజిటివ్ థింగ్స్ ఉన్నాయి. అవి మీ లోపల వెళ్తే ఏమి ఎళ్తుందో అది మీ లైఫ్‌లో వచ్చేస్తుంది. అంత పవర్‌ఫుల్‌గా ఉన్నే ఎనర్జీ తీసుకొనొచ్చింది అది. ఇప్పుడు మీరు అడగండి. ఏమి కావాలి మీ లోపల? ఏమి రావాలి అడగండి. ఏమి రావాలని అడుగుతారో అది మీ లోపల నాభి ద్వారా మీ మైండ్‌లో, మీ బ్రెయిన్‌లో, మీ బాడీలో ఎంట్రీ అవుతుంది. కమ్ ఆన్ అడగండి. ఏమి ఉంది మీ దగ్గర? ఏమి ఉండాలి అనేది అడగండి. అది ఉండేలాగా చేస్తుంది. యెస్. ఫస్ట్ ఏమి తీసేసారో దానికి అపోజిట్ ఉండేది అడగండి. నా దగ్గర టీమ్ లేదు అని ఆల్రెడీ క్లియర్ చేసేసారు. ఇప్పుడు యెస్. నా దగ్గర పెద్ద టీమ్ ఉంది. హా! నీ నాభి నుంచి అది లోపల వస్తుంది. ఆ పెద్ద టీమ్ అనే థాట్ లోపల వస్తుంది. మీ బ్రెయిన్‌కి కనెక్ట్ అయింది. మీ బ్రెయిన్‌లో సేవ్ అయింది. మీ మైండ్‌లో ఎళ్ళిపోయింది. యెస్. నా టీమ్‌లో పని చేసే పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారు. యెస్. లోపల వచ్చింది. మీ లైఫ్‌లో వస్తుంది. రైట్. ఇండిపెండెంట్ లీడర్స్ ఉన్నారు. యెస్. వచ్చింది. నేను పవర్‌ఫుల్ యాక్షన్ ఏస్తాను. యెస్. లోపల వచ్చింది. రైట్. నేను వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రెజెంటర్. ఆ బలూన్ నుంచి మీ నాభి నుంచి మీ బాడీలో ఎంట్రీ అవుతుంది. అది ఫీల్ అవుతుంది మీకి. ఎలా ఎంట్రీ అవుతుందో అలా కాన్ఫిడెంట్ లెవెల్ పెరుగుతుంది. ఫేస్ పైన ఒక స్మైల్ వస్తుంది. ఆ అచీవ్‌మెంట్ అయిపోయాము. ఆ క్వాలిటీస్ మాలో ఉంది అనే ఫీల్ వస్తుంది. యెస్. ఆల్రెడీ నేను ఆ లెవెల్ రీచ్ అయిపోయాను. అందరూ విష్ చేస్తున్నారు. అప్ లైన్స్, డౌన్ లైన్స్, క్రాస్ లైన్స్ మొత్తం స్టాఫ్ అందరూ విష్ చేస్తున్నారు. అందరూ మీ ఫోటో ఎడిట్ చేసుకొని ఆ లెవెల్ మీ ఫోటో కింద పేరు, కింద లెవెల్ ఏసారు. ఆ లెవెల్ ఉండే పిక్చర్ మీ మైండ్‌లో ఎళ్తుంది ఆ బలూన్ నుంచి. ఆ బలూన్ చాలా పవర్‌ఫుల్ ఉండే బలూన్ ఆ దేవుడు పంపాడు. పవర్‌ఫుల్ ఉండే పాజిటివ్ ఎనర్జీ, హై ఎనర్జీ ఉండే థింగ్స్‌ని ఆ బలూన్‌లో ఉంది. యెస్. ఆ బలూన్ నుంచి మా బాడీలో ఎళ్తుంది. మా మైండ్‌లో ఎళ్తుంది. మా బ్రెయిన్‌లో ఎళ్తుంది. అది మా లైఫ్‌లో వచ్చింది. రైట్. మీ లెవెల్ ఆ లెవెల్ రీచ్ అయ్యారు. మీకి స్టేజ్ పైన ఇన్వైట్ చేస్తున్నారు అవార్డ్ ఫంక్షన్‌లో. యెస్. ఆ థాట్ ఎళ్ళింది. మా టీమ్‌లో కన్సిస్టెన్సీ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. యెస్. ఆ బలూన్ నుంచి లోపల ఆ టీమ్‌లో ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అచీవ్ అయితున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు డైరెక్ట్ కాంటాక్ట్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నా సపోర్ట్ కావాలని నేను జస్ట్ ఫోన్‌లో మాట్లాడినా గాని ఫీల్డ్ వర్క్ ఇండిపెండెంట్‌గా చేసే టీమ్ నా దగ్గర ఉంది. అలాంటి టీమ్ ఆ దేవుడిచ్చాడు. యెస్. ఆ పీవీ ఎవ్రీ డే పీవీ రైజ్ అవుతుంది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. చాలా హ్యాపీగా ఉన్నాను. యెస్. హ్యాపీనెస్ ఎళ్తుంది లోపల. ఆ అచీవ్‌మెంట్ ఎళ్తుంది లోపల.
ఆ కాన్ఫిడెంట్ వెళ్తుంది లోపల. బాడీలో ఎక్స్ట్రా ఎనర్జీ వెళ్తుంది లోపల. పీస్‌ఫుల్‌నెస్ వెళ్తుంది లోపల. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. ఏమేం కావాలో, ఏమేమి మీలో ఉండాలో అదంతా మీ లోపల ఉంది. ఏమేమి మీ లైఫ్‌లో ఉండాలో అదంతా మీ లోపల ఉంది. అది మీ లైఫ్‌లో ఉంది. మీరు పెద్ద ట్రైనర్, ఎవరైనా రావచ్చు. వాళ్ళ దగ్గర 1-to-1 ప్రెజెంటేషన్ చేస్తాను. ఎంతమందైనా ఉన్నా గానీ, నేను స్టేజ్ పైన పవర్‌ఫుల్‌గా మాట్లాడతాను. క్లారిటీగా మాట్లాడతాను అనే థాట్స్ అంతా మీ లోపల ఆ బలూన్ నుంచి వెళ్ళిపోతున్నాయి. స్పెషల్ ఎనర్జీగా వెళ్తున్నాయి. అది ఫీల్ చేస్తున్నారు. యెస్. వెస్టీజ్‌ని చాలా లవ్ చేస్తున్నారు. అది లోపల వెళ్తుంది. మీ టీమ్‌ని చాలా లవ్ చేస్తున్నారు. అది లోపల వెళ్తుంది. మీ టీమ్ మీకి చాలా లవ్ చేస్తుంది. చాలా రెస్పెక్ట్ ఇస్తుంది. చాలా ఫాలో చేస్తుంది. అది లోపల వెళ్తుంది. మీ అప్లయన్స్‌కి మీరు చాలా లవ్ చేస్తున్నారు. మీ అప్లయన్ మీకి చాలా లవ్ చేస్తున్నారు. మీ ఫ్యామిలీ మీకి చాలా లవ్ చేస్తున్నారు. మీరు మీ ఫ్యామిలీని చాలా లవ్ చేస్తున్నారు. అది వెళ్తుంది. అదన్నీ లోపల బాడీలో వెళ్తుంది. మైండ్‌లో వెళ్తుంది. బ్రెయిన్‌లో వెళ్తుంది. అది ఫీల్ అవుతుంది. ఏదో స్పెషల్ ఫీలింగ్, ఎక్స్ట్రా ఎనర్జీ, ఏదో పవర్‌ఫుల్‌గా ఫీల్ అవుతుంది. పవర్‌ఫుల్‌గా ఫీల్ అవుతుంది. యెస్. ఆల్రెడీ ఆ అచీవ్‌మెంట్ అయిపోయింది. ఆల్రెడీ ఆ అచీవ్‌మెంట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయింది. ఆ ఫీల్, ఆ ఎనర్జీ, ఆ సెలబ్రేషన్, ఆ పిక్చర్ మొత్తం క్లియర్ ఉన్నాయి. నేను ఫీల్డ్ వర్క్ చేస్తాను. మా ఊర్లే టీమ్ వస్తుంది. నేను ఏ ఊరికైనా వెళ్తాను. అలాంటి థాట్ నా లోపల వెళ్తుంది. ఏ ఊర్లో అయినా గాని పోయి అక్కడ నా సామ్రాజ్యం స్టార్ట్ చేస్తాను. అలాంటి థాట్ నా లోపల వెళ్తుంది. ఎలాంటిదైనా కావచ్చు. నేను బిల్డ్ చేస్తాను. ఎంత పెద్ద టీమ్ కావాలో అంత పెద్ద టీమ్‌ని బిల్డ్ చేసే పవర్ నాలో వచ్చేసింది. నా లోపల వెళ్తుంది. యెస్. నేను సక్సెస్‌ఫుల్. నేను ఆల్రెడీ అచీవ్డ్. నా రికగ్నిషన్ ఆల్రెడీ అయిపోయింది. లాస్ట్ మంతే అయిపోయింది. నేను కంప్లీట్ హ్యాపీగా ఉన్నాను. కంప్లీట్ అచీవ్ అయిపోయాను. థాంక్ యూ దేవుడా! థాంక్ యూ. ఇప్పుడు స్లోగా బలూన్‌ని తీస్తున్నారు మీ నాభి నుంచి. స్లోగా మీరు లాగుతున్నారు ఆ బలూన్‌ని బయటకి. యెస్. ఆ బలూన్‌ని బయట లాగారు. ఆ బలూన్‌కి థాంక్స్ చెప్తున్నారు. థాంక్ యూ బలూన్. దేవుడు ఎలా చెప్పాడో అలాగే వచ్చి చేశావు. థాంక్ యూ. నాకి మంచి థాట్స్, మంచి బిలీఫ్స్, మంచి ఫీలింగ్స్‌ని తీసుకొనొచ్చి ఇచ్చావు. థాంక్ యూ అని చెప్పి ఆ బలూన్‌ని స్లోగా పైన వదిలేస్తున్నారు. స్లోగా వదిలేశారు. అది పైన ఎళ్ళింది. పైన స్లోగా ఎళ్ళిపోయింది. పైన స్లోగా ఎళ్ళిపోయింది. యెస్. ఇప్పుడు దేవుడికి థాంక్స్ చెప్తున్నారు. థాంక్ యూ సో మచ్ దేవుడా! నేను జస్ట్ ఒకే ఒక రిక్వెస్ట్ చేశాను. నాలో ఉండేది తీయాలని. నువ్వు రెడ్ బలూన్ పంపించి అన్నీ తీసేశావు. నేను ఒకే ఒక చిన్న రిక్వెస్ట్ చేశాను. నాకి పాజిటివ్ కావాలి, నేను అచీవ్ అవ్వాలని. గోల్డెన్ బలూన్‌లో అదంతా పంపించి నా లోపల నా బాడీలో, నా మైండ్‌లో, నా బ్రెయిన్‌లో అంత ఎంట్రీ చేపిచ్చావు. థాంక్ యూ సో మచ్ దేవుడా! నాకి స్పెషల్‌గా ఫీల్ అవుతుంది. ఏదో నేను అచీవ్ చేసేసాను. ఆల్రెడీ కంప్లీట్ అని ఫీల్ వస్తుంది. థాంక్ యూ సో మచ్ దేవుడా! థాంక్ యూ సో మచ్. లైఫ్‌లో ఇలాంటి ఫీలింగ్ ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు చేస్తున్నాను. థాంక్ యూ సో మచ్ దేవుడా! ఐయామ్ రియల్లీ బ్లెస్డ్. ఐయామ్ రియల్లీ బ్లెస్డ్. రియల్లీ బ్లెస్డ్. థాంక్ యూ సో మచ్. యెస్. ఇప్పుడు మీరు మీ ఫ్రంటల్ లోబ్, మెంటల్ స్క్రీన్, మానస్ పటేల్ అంటే 2 కళ్ళ పైన ఎక్కడ కుంకుమ బింది పెడతారో అక్కడ చూస్తున్నారు. కొంచెం పైన చూస్తున్నారు. అక్కడ మీకి
ఏదేది మీలో వచ్చిందో, మీ ఫీల్డ్ వర్క్ ఇండిపెండెంట్ చేసేది, మీ ఇండిపెండెంట్ ట్రైనింగ్ చేసేది, మీ టీమ్ ఇండిపెండెంట్ వర్క్ చేసేది, మీ 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 టీంలో ప్రెజెంటర్స్ ఉండేది, మీరు ఇండిపెండెంట్ బూట్ క్యాంప్ చేసేది, అవార్డ్ ఫంక్షన్ లో రికగ్నిషన్ అయ్యేది, అందరూ స్క్రీన్ మీ ఫోటోని స్టేటస్ పెట్టుకునేది, అందరూ గ్రూప్ లో మీకు విష్ చేస్తుండేది, మీ ఫ్యామిలీతో పాటు పోయి అక్కడ రికగ్నిషన్ చెప్పించుకుంటేది, అన్ని వచ్చింది, అన్ని వచ్చింది, అన్ని వచ్చింది. కనిపిస్తుంది క్లియర్ గా, అన్ని క్లియర్ గా కనిపిస్తుంది. పిక్చర్ క్లియర్ గా ఉంది అంటే లైఫ్ లో అది వచ్చేకి ఏం కావాలో మైండ్ ఆ దేవుడు రెండు కమ్యూనికేట్ చేసుకొని నా లైఫ్ లో అవన్నీ తీసుకుని వస్తున్నాయి, వచ్చారు, నేను అచీవ్ అయ్యాను, నేను సక్సెస్ అయ్యాను. ఏమనుకున్నానో లోపల ఏముండాలో, బ్రెయిన్ లో, మైండ్ లో, బాడీలో ఏముండాలనుకున్నానో అదంతా వచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్ దేవుడా, నేను ఆల్రెడీ అచీవ్డ్. థ్యాంక్ యూ సో మచ్ దేవుడా, థ్యాంక్ యూ. పైన చూస్తున్నారు, దేవునికి చేయి మొక్కుతున్నారు, థ్యాంక్ యూ చెప్తూ, లవ్ యూ చెప్తూ, స్లోగా బ్రీతింగ్ పైన ఫోకస్ చేస్తూ, స్లోగా ఊపిరి పైన ఫోకస్ చేస్తున్నారు, స్లోగా ఊపిరి పైన ఫోకస్ చేస్తూ, మీ లోపల వెళ్ళే ఊపిరి పాజిటివ్, అబండెన్స్, హ్యాపీనెస్, పీస్ఫుల్, అదంతా లోపల వెళ్తుంది. అచీవ్మెంట్, సక్సెస్ లోపల వెళ్తుంది. బయట ఆల్రెడీ వెళ్ళిపోయింది, మొత్తం వెళ్ళిపోయింది. ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతూ దేవుడికి థ్యాంక్స్ చెప్తూ రెండు చేతిని రబ్ చేసి స్టార్ట్ చేయండి. రబ్ చేయండి, గట్టిగా రబ్ చేయండి, స్వీట్ ని ప్రొడ్యూస్ చేయండి. మీ కళ్ళ పైన పెట్టుకోండి, మీ కళ్ళ పైన పెట్టుకుని ఆ హీట్, ఆ టెంపరేచర్ ని ఫీల్ చేస్తూ, సెలబ్రేట్ చేస్తూ, ఖుషీతో, హ్యాపీనెస్ తో ఎస్ రెండు చేతుల పైన ఎత్తి ఎస్ ఆల్రెడీ నేను సక్సెస్ అయిపోయాను అనుకుని లెవెల్ ఆల్రెడీ కంప్లీట్ చేసేసాను. థ్యాంక్ యూ సో మచ్ దేవుడా, లవ్ యూ దేవుడా, లవ్ యూ దేవుడా, లవ్ యూ దేవుడా, థ్యాంక్ యూ సో మచ్ దేవుడా, థ్యాంక్ యూ సో మచ్. Yes, thank you. Thanks a lot. Thanks a lot. Thanks a lot. Thanks on each and everyone. Thanks a lot, one and all. Thanks a lot. Yes, Ranjit sir, please.